పైన ఆకాశమందును కింద భూమి ఎందును భూమి కింద నీళ్ళ ఎందును ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైనా యెహోవానగును రోషము గల దేవుడును. ఆయన రోషమే మనకు కూడా ఇచ్చాడు. రోషం లేదా మీకు? సిగ్గనిపించట్లేదా? ఒక్కరికైనా సువార్త చెప్పరా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. అరే నశించిపోయే వాళ్ళు ఉన్నారండి. మీ కావలి పట్టణంలో రోజు ఎంతమంది చనిపోతున్నారు? వాళ్ళందరికీ లెక్క చెప్పాల్సిన బాధ్యత ఆత్మలది ఎవరిది? ఎందుకు మీరు సువార్తను ప్రకటించట్లేదు? మీ జాబులు మీరే చూసుకుంటారు, మీ పనులు మీరే చూసుకుంటారు, మీకు సాక్ష్యం ఉండదు, మీరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, మీరే చాటుగా ఎవరైనా చూస్తారు, ఏమన్నా మందేస్తారు, సిగరెట్లు తాగుతారు. ఎవరో లేనప్పుడు మీ రూమ్లో మీ సెల్ ఫోన్లో ఏం చూసుకుంటారో హిస్టరీ తీస్తే తెలుస్తుంది. అది మీకు దేవుడికి సంబంధం. ఇంకా ఎందుకు ఇలా ఈ నామకార్థ బ్రతికి ఎన్ని రోజులు? కష్టాలు వస్తాయి, రాని ఎన్ని వస్తాయి? దేవుడి కంటే ఎక్కువ వస్తాయా? ఆయన మహాదేవుడు, భూమి ఆయన పాదపీఠము. ఇక్కడికి ఆయన మానవ రూపంలో వచ్చాడు, మనలాగే బ్రతికాడు 33.5 సంవత్సరాలు. అరే మన కోసం తన్నించుకున్నాడండి, మన కోసం కొట్టించుకున్నాడు, మన కోసం ఏడ్చబడ్డాడు, మన కోసం మొత్తం దున్నించుకున్నాడు. ఆయన ప్రాణమే పెట్టాడు. నీకోసం ఎవరేం పెడతారు? కానీ దేవుడు భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు. మరి మీరు ఆయన కోసం ఏం చేస్తున్నారు? అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళు ఏంటి, సర్దార్ సింగులు ఏమేమి పనులు చేయాలి, ఏమేమి చేయకూడదు. ఎవడైనా ఆ తలకి పాగా కట్టుకొని ఎవడైనా సిగరెట్ తాగితే చెప్పు తీసుకొని కొట్టి వాడిని అప్పుడే గుండు చేపిస్తారు. అదే క్రైస్తవులు కానీ బయట సిగరెట్లు మందులు తాగుతుంటే ఆ పని కానీ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను నేనైతే. అసలు సిగ్గు లేదు. మనమే సిగరెట్లు తాగుతాం, బీడీలు తాగుతాం, అబద్ధాలు ఆడతాం, మందు తాగుతాం, వ్యభిచారం చేస్తాం, క్రైస్తవులు అని చెప్పుకుంటాం. ఎన్ని రోజులు ఈ నామకార్థ బ్రతుకు? దేవుడు ఈరోజు నీ ప్రాణం అడిగితే ఏంటి పరిస్థితి? సినిమాలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, సెల్ ఫోన్లు అనవసరమైనవి చూస్తాం, కానీ దేవుడి మాటలు మాత్రం వినం. దేవుడి కోసం బ్రతకం, ఒక్కడికి సువార్త చెప్పం. మీరు హృదయం సరిగ్గా లేకుండా మీ కానుకలు ఎవడికి కావాలి? దేవుడు నిన్ను ఎందుకు బ్రతికిచ్చాడు? కనీసం ఒక్క మనిషికైనా సువార్త చెప్పాలి కదా. మనకు సిగ్గుండాలి కదా అసలు చెప్పుకోవడానికి. నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని చెప్పుకోవడానికి. ఎంతమందిని తీసుకొచ్చారు మీరు దేవుడి సన్నిధికి? మీరందరూ కనీసం ఒక 200 మంది ఉంటారు. వారానికి ఒక్కడిని 200 మంది పెరుగుతారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చ్ ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాత్రమే ఉన్నారు? అంటే మీ కులం వాళ్ళకైనా దేవుడికి వేరే ఒక వాళ్ళకి దేవుడు కాదా? వేరే భాష వాళ్ళకి దేవుడు కాదా? వేరే ఊరు వాళ్ళకి దేవుడు కాదా? మరి ఏది మీరు చేసింది ఏది? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. ఎవడి పాటుకు వాడే ఇంట్లో ఉంటాడు, లేదంటే ఒక చిన్న షెడ్ వేసుకుంటాడు, నేను పాస్టర్ అని చెప్పుకొని ఆడు ఉంటారు. ఎవరికి వాళ్ళే మంచిగా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒక మంచి చీర లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని చర్చికి వస్తారు, చిల్లర మారుస్తారు, కానుకలు వేస్తారు, నేను క్రిస్టియన్లే అని. ఆయనేమో సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన తర్వాతే అంతము వచ్చును, అప్పుడు దాకా నేను రాను అంటున్నాడు. దండం పెట్టి చెప్తున్నాను. అంతా పేరుకే తెల్ల చొక్కాలు వేసుకొని చాలా నీట్గా ఉందాగా ఉంటారు. వాళ్ళ జీవితాలు మొత్తం నల్లగా భ్రష్టు పట్టిపోయినాయి. తప్పిపోయిన కుమారులు వాళ్ళంతా. దేవుడి పిల్లలే ఒకప్పుడు తప్పిపోయిన కుమారులు. దయచేసి మనకు రోజు కూలి పని చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, అడక్క తింటున్నామా, సరే 3 పూట్ల భోజనం దేవుడు పెడుతున్నాడు. ఒక్క 3 కన్నా దేవుడు సువార్త చెప్పకపోతే మనం చచ్చిపోవటం మంచిదండి. క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుచేటు. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమల వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నేను నా మొక్కుబడులు తీర్చుకున్నాను. నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. ఇప్పటి వరకు 1550 విలేజ్లు అయిపోయినాయి. ప్రకాశం జిల్లా అంతా అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆ చివర వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి ఆ ఏరియా నుంచి చేసుకుంటూ వస్తున్నాను. నా సేవ ఎలా ఉంటుందంటే, ఏదో మార్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ 1 గంట చేసి లేకపోతే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవడం కాదండి. పొద్దున్నే 6 గంటలకి పాంప్లెట్లు తీసుకొని స్నానం చేసి కారు కడుక్కొని బయలుదేరితే సాయంత్రం 6 గంటల వరకు కూడా రోడ్డు మధ్యలో ఎవరో కనపడ్డా వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి దేవుడి గురించి చెప్తూ, ఏ ఊరిలో అవకాశం ఉంటే ఆ ఊరిలో కారు పైన ఒక బాక్స్ పెట్టుకొని మైక్ తీసుకొని నా సాక్ష్యానంతా చెప్పి దేవుడికి సంబంధించిన సువార్త చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రం 6 గంటలు ఎక్కడైందంటే అక్కడ నియర్ బై పెట్రోల్ బంక్ దగ్గరే కారు పెట్టుకొని కారులోనే పడుకుంటాను. ఇంకా ఏసీ వేసుకుంటే పెట్రోల్ డీజిల్ అంతా లాస్ అయిపోతుంది కదంటే కిందనే మ్యాట్ వేసుకొని పడుకుంటాను. ఎందుకంటే నాకు సిగ్గులేదు. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఆయన కోసం ఏం చేసినా తక్కువే అని నేను ఇలా డిసైడ్ అయిపోయి చేస్తూ ఉంటాను. సరేలేండి, నా సాక్ష్యం ఇది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీరంతా ప్రార్థించండి. ఇంకా చెప్తే చాలా ఉంది, కానీ మరి నాకు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. అందుకని దేవుడి చిత్తం అయితే ఇంకెప్పుడన్నా చెప్తాను. నా సాక్ష్యం అయితే ఇంకా ఒక రకంగా మొత్తానికి అయితే ఇదే. ఇంకా చిన్న చిన్న నేను చెప్తాను. మనమంతా క్రైస్తవులం కదా, కొన్ని మాటలు మాట్లాడుకుందాం.
మీరంతా ఏమనుకోకుండా బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, చాలండి. మీలో బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చేతులు ఎత్తండి చదివేవాళ్ళు. మీలో బైబిల్ మొత్తం పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పూర్తిగా చదివిన వాళ్ళు అంటే మిగతా వాళ్ళు మొత్తం ఎవరు చదవట్లేదు. అయితే మీరంతా నామకార్థపు క్రైస్తవులే. మరి దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం తెలుసుకుందాం. ఏమనుకోబాకండి. ఈ వాక్యాలు మరి బయట చెప్తారో లేదో నాకు తెలియదు, మీ పాస్టర్ గారు మాత్రం చెప్తారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలుగా నేను లోబడే వచ్చాను. ఆయన ఆశీర్వాదం నాకు కావాలి, ఆయన చర్చిలో మాట్లాడే భాగ్యం నాకు కావాలని నేను వచ్చాను. అందుకని ఏమనుకోకుండా కొంచెం పచ్చిగా మాట్లాడేసి వెళ్ళిపోతాను. మనం నామకార్థం జీవితం జీవిస్తే మాత్రం క్రైస్తవులను చెప్పుకోవటమే సిగ్గుచేటు. ఏమనుకోబాక నేను ఇలాగే మాట్లాడతాను. అది బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు చూసుకుందాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా చదవగలిగితే మంచిది, లేదంటే నేనే చదివేస్తాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అసలు తండ్రి చిత్తం అంటే ఏంటండి? తండ్రి చిత్తాన్ని ఎవరైనా తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే ఈరోజు తెలుసుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయములను నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఓకే, చాలు. అసలు మన హృదయాన్ని ఆయనకి ఇస్తున్నామా? ఓన్లీ పైపైనే ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామా? నిజంగా ఎవరిని చేతులు ఎత్తమని చెప్పను, కానీ మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఇలా ఎన్ని రోజులు మీరు నామకార్థంగా ఉంటారు? నిజంగా మనం ఆయన హృదయం ఇస్తున్నామా ఆయనకి? ఆయన మన హృదయంలో ఉన్నాడా? మనం నోటారా ప్రార్థిస్తున్నామా? ఊరికి పైపైన పెదవులతో ప్రార్థిస్తున్నామా? తెలుసుకోండి. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు హృదయం అడుగుతున్నాడు? అసలు ఎందుకు ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్తం చేసిన వాడే మాత్రం వస్తాడని ఎందుకు అంటున్నాడు? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. అంటే దేవుడు తన స్వరూపం అంటే ఏంటి? దేవుడి స్వరూపం ఏదైతే ఉందో ఆయన మనకు అదే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? దేవుడికి కళ్ళు ఉంటాయి, మనకు కళ్ళు ఇచ్చాడు. దేవుడికి ముక్కు ఉంటుంది, మనకు ముక్కు ఇచ్చాడు. దేవుడికి చెవులు ఉంటాయి, మనకు చెవులు ఇచ్చాడు. దేవుడికి ఒక హృదయం ఉంటుంది, హృదయాన్ని ఇచ్చాడు. దేవుడికి చేతులు ఉన్నాయి, చేతులు ఇచ్చాడు. దేవుడు నోరు ఇచ్చాడు, నోరు ఉంది ఆయనకి. దేవుడు కాళ్ళు ఇచ్చాడు, ఆయన కూడా కాళ్ళు ఉన్నాయి. ఆయన స్వరూపం అందే మనం నిర్మించుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఎగ్జాంపుల్ ఒక నోరుని తీసుకుందాం. ఫస్ట్ యోబు గ్రంథము 20వ అధ్యాయం 12 నుంచి 16 దాకా చదవండి అమ్మా. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకునిరి, నోట దాన్ని ఉంచుకునిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా క్రక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. రైట్ అమ్మా. చెడుతనము వారి నోటికి తీయగా నుండును. మీలో గుట్కాలు పొగాకులు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తినేటప్పుడు చాలా తీయగానే ఉంటుంది. మీరు ఖచ్చితంగా గుట్కాలు అట్లాంటి పొగాకు సంబంధించిన మానేసేయాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, దాని నాలుక క్రింద దాచిపెట్టిరి. అవును, రాజాకైనా గుట్కాలు ఎవరన్నా వేస్తుంటే ఎవరన్నా మాట్లాడేటప్పుడు దాన్ని కొంచెం లోపలికి నెడతాం. అది చాలా చేదుగా ఉంటుంది, కానీ అది మనకి చాలా తీయగదనంగా అనిపిస్తుందని ఎప్పుడు మనం ప్యాకెట్లు తింటూ ఉంటాం. అది తప్పు, దయచేసి మీరు మానేసేయండి. అట్లాగే అది తింటే ఏమవుతుంది? అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవను, అది వారి లోపల నాగుపాముల విషమగును. అది తినటం వల్ల విషంతో సమానం, క్యాన్సర్ వస్తుంది. ఈ రోజున పొగాకు వల్లే వస్తుంది. అది యోబు గ్రంథంలో క్లియర్గా రాశాడు. ఆ తర్వాత వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. కట్లపాముల విషమును పీల్చుదురు అంటే అవి సిగరెట్లు, బీడీలు, చుట్టలు. అది నిజంగానే పీలుస్తున్నాం, అది విషం అయిపోతుంది, క్యాన్సర్ వస్తుంది. దేవుడు తయారు చేసుకున్న ఆకారాన్ని మనం కోల్పోతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాం. దయచేసి మీరు ఎవరు కూడా అలాంటివి చేయబాకండి. సామెతల గ్రంథం 4:24. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఎవరు ఈ రోజున మూర్ఖపు మాటలు రాకుండా మాట్లాడుతున్నారండి? కనీసం దేవుణ్ణి స్తుతించే అనుబంధంలో ఉండాలి మనం. ఎవరన్నా కనపడ్డా కూడా దేవునికి స్తోత్రం ఓకే అట్లా మాట్లాడుతూ ఉండాలి. నోరు తెరిస్తే క్రైస్తవులే పచ్చి బూతులు మాట్లాడటానికే ఇష్టపడుతున్నారు, బూతులు మాట్లాడటానికే ఇష్టం చూపిస్తున్నారు.
వినటానికి అదే ఇష్టం, మాట్లాడటానికి అదే ఇష్టం. సో మనం అట్లా మాట్లాడకూడదు, అది చాలా తప్పు, తెలుసుకోండి. అట్లాగే సామెతల గ్రంథం 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. మన నోటిని, మన నాలుకని మనం భద్రం చేసుకోవాలి. ఈ చాడీలు అక్కడ, ఆ చాడీలు ఇక్కడ అట్లా మాట్లాడటం వల్ల అనవసరమైన గొడవలు వస్తున్నాయి. అందుకే వాటిని నువ్వు అదుపులో పెట్టుకుంటే ఆ శ్రమ రాకుండా చూసుకుంటానంటున్నాడు దేవుడు. తన ప్రాణమునే కాపాడుకుంటాడంట శ్రమల నుంచి. అట్లాగే ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎవరండి ఈ రోజున మాటలు కొద్దిగా మాట్లాడుతున్నారు? ఏదైనా చిన్న గొడవ అయితేనే అందరికంటే ఫస్ట్ అసలు మనం సాక్ష్యాన్ని కూడా మర్చిపోయి, మనం క్రైస్తవులు ఉన్న సంగతి మర్చిపోయి మనమే గొడవలు వేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్టు? దేవుడు నోట్లో నుంచి మనకి ఎప్పుడు స్తుతులు రావాలి, ఆయన్ని మహిమపరిచే విధంగా, ఆయన ఘనపరిచే విధంగా ఉండాలి. మన నోరు మాటలు చాలా తగ్గించుకొని మాట్లాడాలి. ఏదైనా సరే అది దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఎంత పెద్ద గొడవైనా కూడా మనం తగ్గించుకొని కొంచెం మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అట్లాగే యాకోబు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. బయట చాలా గొడవలు పెట్టుకుంటారు, చాలా గయ్యాల్లాగా మాట్లాడుకుంటారు. చర్చికి వచ్చేసరికి మాత్రం చర్చి దూరంగా ఉండగానే మంచిగా చాలా ఏదో వినయంగా, నమ్మకంగా తల మీద ముసుగేసుకొని లేకపోతే జోబులో చేతులు పెట్టుకొని వస్తూ ఉంటాం. అది భక్తి వ్యర్థమే. అసలు నటించేవాడంటేనే దేవుడికి అసలు నచ్చదు. అందుకని మీరు చాలా తక్కువ మాట్లాడండి. నోటితోడు చేసే ప్రతి పాపమును కూడా మీరు మానండి. బైబిల్లో ఇద్దరిని చూద్దాం, నోటి మాట వల్ల వాళ్ళ జీవితాల్లో ఏమైందో. సంఖ్యాకాండము 20:10. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ద్రోహులారా వినుడి అంటున్నాడు. ఎవరండి? బైబిల్లో ఒక గొప్ప లీడర్, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ఇంజనీరు. ఇంకా ఆయన చెప్పాలంటే దేవుడి తర్వాత దేవుడు అనుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే. అంత గొప్ప వ్యక్తి మోషే. అంటే ఐగుప్తు నుంచి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తే నోరు కంట్రోల్ లేక నోరు జారాడు. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఆయన అసలు కానానికే వెళ్ళలేకపోయాడు. ద్రోహులారని తిట్టినందుకు ఎందుకు ఆయన పిల్లల్ని. అంటే నోటిని అదుపులో చేసుకోకపోతే నీకు ఎంత పెద్ద జాబ్ ఉన్నా, నీకు ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా, నీకు ఎన్ని కోట్ల రూపాయలున్నా, నువ్వెంత పేద స్థితిలో ఉన్నా వ్యర్థమే. దేవుడు శాపాన్ని మనం కొని తెచ్చుకుంటాం, ఆయన చేర్పించాల్సిన మార్గాన్ని మనం తీసుకెళ్ళడు, వదిలేస్తాడు. అందుకని నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. ఈయన ఒక మంచి నాయకుడే మరి కంట్రోల్లో ఉండలేకపోతే మరి మనం ఎక్కడ ఉంటున్నాం తెలుసుకోండి. అయితే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు నోటిని అదుపులో పెట్టుకున్న క్యాండిడేట్. యోబు గ్రంథము 1:22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూడండి, యోబుకి సమస్తం కోల్పోయాయి. నేను కూడా ఒక రకంగా జూనియర్ యోబునే. అయితే నాకు జరిగింది ఆయన దాంట్లో నేను పోల్చుకుంటే చాలా చిన్న. ఆయనకి ఏమీ లేదు, అంతా పోయింది. అయినను దేవుడు అన్యాయము చేసినని ఆయన నోటితో చెప్పలేదంట. అలా ఉండాలి మనం కూడా, తెలుసుకోండి. సరే, వారి సంగతి సరే. కొంతమందికి అసలు నోరే లేదు, మోగవాళ్ళగా పుట్టారు. దేవుడు కానీ మనకి నోరిచ్చాడు. మరి మనం ఆ నోరుతోటి ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. కీర్తనలో 34:1. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన కీర్తి మన నోట నుండాలి. ఎప్పుడు ఆయన స్తుతిస్తూనే ఉండాలి. దేవుడికి అది ఇష్టం. మనల్ని అందుకే ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన మాట మన నోట లేకపోతే మనం అసలు క్రైస్తవులను చెప్పుకోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా బూతులు ఎవరన్నా మాట్లాడాలంటే మానేసేయండి. ఆయన స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఎవరు కనిపించినా, ఎవరితోటి మాట్లాడుతున్నా కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. అలాగే కీర్తనల గ్రంథం 40:3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మక ఉంచెదరు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచెను. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా నోట ఎప్పుడు సువార్త మాటే ఉంటుంది. నేను గొప్పలు చెప్పట్లేదు, ఇది సత్యం. నేను టీ తాగినా దేవుడి గురించి చెప్తాను, టిఫిన్ చేసినా దేవుడి గురించి చెప్తాను, ఈవెన్ బస్ స్టాండ్లో టాయిలెట్కి వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు దేవుడి గురించే చెప్తాను. అట్లా చెప్పడం వల్లే ఇప్పటి వరకు 59 మంది బాప్తీసం తీసుకున్నారు, 1,00,000 మందితోటి మాట్లాడగలిగాం. అట్లా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుడు అందుకని మనల్ని తయారు చేసుకున్నాడు. మీరు కూడా చెప్పండి. అలా చెప్పకుండా మీరెంత భక్తులైనా కూడా మీ భక్తి వ్యర్థమే. అదనమాట. నేను చెప్పే మాటలు విని అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచెను. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది. అదనమాట. సరే, నోరు అయిపోయింది. మన కనులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము, నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఎవరండి ఈ రోజున వ్యర్థమైనవి చూడకుండా ఉన్నారు?
మీ గుండెల మీద మీరు చేసుకుని చేయెత్తగలరా? ఒకసారి మీ ఫోన్ హిస్టరీలు కనుక చెక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం చెక్ చేయం, కానీ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరిన తర్వాత ఆయన చెక్ చేస్తాడు. వ్యర్థమైనవి చూడటానికే సెల్ ఫోన్లు వచ్చాయనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మరి అప్పట్లో కీర్తన గ్రంథం రాసినప్పుడు సెల్ ఫోన్లు లేవు, కానీ దేవుడు ముందే తెలుసు ఆయనకి, అందుకని ఆయన రాపిచ్చాడు. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. సెల్ ఫోన్లో గంటలు గంటలు జబర్దస్తులు కావచ్చు, ఇంకా వేరే రీల్స్ కావచ్చు, ఇంకా షార్ట్స్ కావచ్చు, ఏవేవో చూస్తాం. ఏదో పేరుకు మాత్రం ఎవరైనా రాగానే టక్కున మెసేజ్లు పెట్టుకోవటం, పాటలు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. అది భక్తి కాదు, మీరు తెలుసుకోండి. మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరంతా కూడా మా మదర్ ఫాదర్ ఏజ్ కలిగిన వాళ్ళు, చాలామంది తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఉన్నారు, మీకు చెప్పేంతటోని కాదు. కానీ నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. చెడు చూడటమే కాదు, చెడు చేయటం కూడా. చెడు చూసినప్పుడే ఆటోమేటిక్గా చేయటానికి కూడా సాతానుగాడు ప్రేరేపితం చేస్తాడు. అందుకని మీరు దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. సామెతల గ్రంథము 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చర్చికి వచ్చేవాళ్ళు కూడా వచ్చిన పని ఏంటి, మరి ఇక్కడ నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు పాస్టర్ గారి ద్వారా, మరి ఆ వాక్యాన్ని విని మన జీవితంలో భద్రపరుచుకుందాం, అలా జీవిద్దామని ఉండదండి. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏ చీర కట్టొచ్చింది, ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసింది, ఇతను ఎంత వైట్ షర్ట్ వేసాడు, ఇతనేంటి మీసాలకు రంగు వేసాడు, ఇవి చూడటమే సరిపోద్ది. ఎందుకని మరి మనం సరిగ్గా ఉండలేకపోతున్నాము? అక్కడ చెప్తున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ రెప్పలను నీ ముందర సూటిగాను చూడవలెను. అట్లా మీరు చూడకపోతే మీరు అనుకుంటున్నారు ఎవరు చూడట్లేదులే, మనం చూస్తే ఏమవుతుందిలే, మనకు నచ్చినోళ్ళు కదా అని. కానీ ఆయన మాత్రం చూస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. యెషయా గ్రంథము 6:10. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. నా భాషలో నేను ఒకటి చెప్తాను, ఏమనుకోబాకండి. అక్కడ వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి అని రాసింది. అక్కడ క్రొవ్వు చేసి కాదు, బాగా బలిసి అని పెడతాను నేనైతే. ఎందుకంటే మనం చర్చకు వస్తాం, వింటాం, వాక్యాన్ని చదువుతాం, కానీ దాన్ని గ్రహించాం, నిజంగానే వ్యర్థంగానే ఉన్నాం. అందుకనే పాపం పాస్టర్ గారు ఇక్కడ సేవ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైందో మరి నాకు తెలీదు. వాళ్ళంతా జాబులు చేసుకుంటా పాపం వాళ్ళ పిల్లల్ని కూడా సేవలోనే పెట్టాడు. మీరంతా ఇక్కడే ఉన్నారు. కనీసం మీరు గ్రహించి, నన్ను దేవుడు బాధ్యతగా పుట్టించాడు, నన్ను ఒక మందిరంలో స్థిరపరిచాడు, మరి నేను కనీసం నా పక్కన వాళ్ళకన్నా సువార్త చెప్పి మందిరాన్ని తీసుకురావాలన్న బాధ్యత మీకు ఒకరికి లేదు. ఒకవేళ ఉంటే ఇది పట్టదు. ఏసునామలు ఈ పాటికి 4-5 ఎకరాలు కొనేసి కట్టేవాళ్ళు పెద్ద మందిరాన్ని. తెలుసుకోండి ఏం చేస్తున్నారు అసలు మీరు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? చాలామంది చనిపోయారు, మనల్ని ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు ఆయన? కనీసం మనం వినే వాక్యానన్నా గ్రహించి దాని ప్రకారమన్నా జీవించాలి కదా. కొంతమంది జీవిస్తున్నారులే, కొంతమందికి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైతే దేవుడికి స్తోత్రం. బైబిల్లో ఒక ఇద్దరిని చూద్దాం, వారి కన్నులు ఎలాంటివి. 2 సమూయేలు 11 2-4 వరకు చదవండక్క. దావీదు అనే వ్యక్తి దేవుడితో సహవాసం చేశాడు. దేవుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. అంత పెద్ద తీస్మార్కే అని చెప్పుకోవాలి. ఆయన తోపు నిజంగా బైబిల్లోనే. అంత పెద్ద తోపే చెడును చూడటం వల్ల చేయాల్సి వచ్చింది, పాపం చేశాడు. అంటే మనమెంత? అందుకని మన సెల్ ఫోన్లు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. దావీదు మిద్ది మీదకి ఎక్కి ఆ ఉరియా బాయారిని చూశాడు, ఆశపడ్డాడు, తీసుకొచ్చుకున్నాడు, తప్పు చేశాడు. అది మళ్ళీ తెలియకుండా వాళ్ళ హస్బెండ్ చంపేశాడు. ఆయన దేవుడికి బాగా ఇష్టమైన వ్యక్తే. మరి ఆయనే తప్పులో పడితే మనం ఎంత? అందుకని మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనం చూసేది ప్రతిదాన్ని లెక్క అడుగుతాడు, చెప్పాలి. అందరూ అనుకుంటున్నారు ఎవరు చూస్తున్నారులే, మన సెల్ ఫోనే కదా ఇది, మన సెల్ ఫోన్లో లాక్ ఉంటుంది, ఎవరో హిస్టరీ కూడా చూడలేని. ఆయన దగ్గర చాలా డేటా ఉంటుంది, అదంతా కలెక్ట్ చేసి పెట్టాడు, మనకి అక్కడ పెద్ద స్క్రీన్లో చూపిస్తాడు. అది ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, పరలోకం కాదు నరకం కాదు, మధ్యలో ఉన్నాం అనుకోండి. నీ ప్రయాణం ఇటైతే మాత్రం నీ కన్నులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అటైతే ఇంకా ఎక్కువ కూడా ఇక్కడ కూడా చూసుకోండి, పర్వాలేదు. అది దేవుడు హెచ్చరిస్తున్నాడు, తెలుసుకోండి. అలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. దావీదన్నా కూడా ఒక పెళ్ళైన స్త్రీని చూచి తీసుకొచ్చుకొని పాపం చేశాడు. అసలు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక కన్యకను చూశాడు, అయినా కూడా నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను, నేను ఎందుకు ఆ కన్యకను చూస్తాను అని అంటున్నాడు. ఏబు గ్రంథము 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగూ చూచుదును. చూడండి, ఆయన కన్నులు దేవునితో నిబంధన చేసుకున్నాడంట. మరి మీరు చేసుకున్నారా? మీ సెల్ ఫోన్లో ఏం చూడట్లేదా? మీరు మీ పక్కన వాళ్ళు ఏం చూడట్లేదా? మనం అనుకోవాలి, మన దేవుడికి నా కన్నులు నేను సమర్పించుకున్నాను, నేను చెడ్డమైనవి ఏమీ చూడకూడదు, అసభ్యకరమైన ఏమీ చూడకూడదు అనుకోవాలి. మనకేమైనా ఇబ్బందిగా ఉందనుకోండి, సెల్ ఫోన్ని తీసేయండి. దేవుడు చెప్తున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పీకివేసి పరలోకంలో చేరు, లేదంటే అది కలిగి నరకంలో ఉండటం ఏం మేలని చెప్తున్నాడు. మనకేమైనా ఇబ్బందిగా ఉందా? అసలు ఇంటర్నెట్ వాడబాకండి, ఏదో అవసరానికి మాత్రమే వాడండి.
అనవసరమైనవన్నీ మీరు చూస్తూనే ఉంటారు. అది ఒక రీల్ ఓపెన్ చేస్తే ఇంకొకటి వస్తుంది, ఇంకొక షార్ట్ ఓపెన్ చేస్తే ఇంకొకటి వస్తుంది, ఇంకోటి చేస్తే ఇంకోటి వస్తుంది. టైం అంతా తినేస్తూనే ఉంటుంది. కానీ ప్రార్థన చేయమంటే పట్టున 10 నిమిషాలు కూడా కూర్చోబెట్టలేం. ఇప్పుడు కనుక దేవుడు, నేను మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకుంటాను, అర్జెంటుగా మీరు ఏమనుకోకుండా మీ మోకాళ్ళంతా ఫోటో తీసి పెట్టండి, ఎవరైతే నల్లగా ఉంటాయో మోకాలు వాళ్ళకే పరలోకం ఇస్తానంటే మీలో ఎంతమందికి మోకాలు నల్లగా ఉన్నాయో చూసుకోండి. ఇది సత్యం. ఏదో పేరుకు మాత్రమే బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని కాదు, దేవుడికి లెక్క చెప్పాలి. చాలా పెద్ద కోటీశ్వరులు గొప్ప వాళ్ళంతా చనిపోయారు, మనం ఇంకా మిగిలి ఉన్నాం ఇక్కడ. ఎందుకు అంటే మన హృదయాలను తెల్లబరుచుకోవడానికి, మన మోకాలను నల్లబరుచుకోవటానికి. తెలుసుకోండి. వాళ్ళిద్దరు సరే, మరి కొంతమందికి అసలు కళ్ళే పెట్టలేదు, గుడ్డోలుగా ఉన్నారు. నాకు పాస్టర్ గారు తెలుసు, కాకినాడ పక్కనే చొల్లంగని సత్యానందం అని. బైబుల్ ఎంత బాగా చెప్తాడంటే, నేను ఏ డౌట్ వచ్చినా ఆయనకే ఫోన్ చేస్తా, పాస్టర్ గారు పలానా వచ్చిన ఎక్కడుందంటే టక్కుని చెప్పేస్తాడు. నేను ఇప్పటికి 4 సార్లు పూర్తిగా చదివాను, నాకే సరిగ్గా గుర్తులేవు. ఆయన అడిగితే టక్కుని చెప్పేస్తాడు. నేను అనుకున్నాను, అసలు ఆయన గుడ్డివాడై ఉండేప్పటికీ ఇంత గుర్తున్నాయి, అసలు ఆయన కళ్ళు ఉంటే ఇంకా అసలు ఎంత బాగా చేస్తాడోనని నేను అనుకున్నాను. అయితే మనం అసలు బైబిల్ని చదువుతున్నామా? మన కంటితోటి కనపడే ప్రతి వ్యక్తికి కనీసం సువార్త చెప్తున్నామా? బైబిల్ని అసలు చదువుతున్నామా? దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దీంట్లో ఉంది. డబ్బులో ఏం లేదు, మన ఫోన్పేలో, గూగుల్ పేలో, బ్యాంకులో ఏం లేదు, మొత్తం దీంట్లోనే ఉంది. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా కూడా వేస్టే, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. మనం వేసుకున్న చొక్కా కావచ్చు, మనం కట్టుకున్న చీర కూడా రాదు. కానీ మనం ఎలా ఉండాలి అసలు? దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసుకోండి. గుడ్డి వాళ్ళకి కళ్ళే లేవు. అబ్బా, వాళ్ళు అనుకుంటారు నాకు కానీ కళ్ళు ఇస్తే నేను ఇంకా సువార్త విపరీతంగా చేస్తాను అనుకుంటారు. మరి మన కళ్ళు ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం తెలుసుకోండి. మన కళ్ళు ఎలా ఉండాలి అంటే, సినిమాలు, సీరియళ్ళు, లేకపోతే ఇలా జబర్దస్తులు అవి చూసేలాగా ఉండకూడదు. చాలా భక్తిగా ఉండాలి. కళ్ళల్లో కూడా భక్తి ఉంటుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. చూడండి, ఆ రోజు కంటితోటి దావీదు చూశాడు కాబట్టి ఆయన పాపంలో పడిపోయాడు. అదే కళ్ళు లేకుండా ఆయన కానీ గుడ్డి ఆయన అయ్యుంటే ఆ పాపం చేసేవాడా? చేయడు. మరి మనకు కళ్ళు ఇచ్చాడు. మనం అనేక మందిని చూసి ఆ మోహపు చూపుతోటి ఇంట్రెస్ట్ చేసి వాళ్ళతోటి ఏం పాపం చేయకపోయినా మనసులోనే పాపం చేసేస్తున్నాం, దేవుడికి వ్యతిరేకంగా మారిపోతున్నాం. దాన్ని మీరు చూసుకోండి. మార్కు సువార్త 9:47. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. అది మీకు అర్థమయ్యే ఉంటుంది. తెలుసుకోండి. మన కళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. చాలామంది వెళ్తూ ఉంటారు, వాళ్ళతోటి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తీసుకోరు. మన కంటి చూపు కరెక్ట్గా వాళ్ళ కళ్ళలో ఉండాలి. మన మాట వాళ్ళతోటి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మాట్లాడాలి. అప్పుడే వాడు ట్రాక్ తీసుకుంటాడు. లేకపోతే తీసి నా ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోతారు. కొట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారులండి. అంత స్పష్టంగా ఉండాలి మన మాట కానీ మన చూపు కానీ. ఎందుకు ఈ లోకంలో ఏం సాధిస్తాం? మనకి ఏదైతే అవసరమో దాన్ని ఇచ్చాడు దేవుడు, సరిపోదా? ఇంకా వేరే దాన్ని ఆలోచిస్తావా? చాలా తప్పు. అది తెలుసుకోండి. సరే, కంటి గురించి అలా అయిపోయింది. చెవులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. 2 తిమోతి 4:4. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది కరెక్టే కదా. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఇక్కడ స్వచ్ఛంగా వాక్యం చెప్పబడుతుంది అంటే ఇవి మనకెక్కవు. అక్కడెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన మొత్తం వర్షం ఆపాడంట, సూర్యుని ఆపాడంట, చంద్రుడిని ఆపాడంటే మనం పరిగెత్తాం. ఆ కల్పనా కథల వైపు కాదు. దేవుడు మనల్ని ఒక మందిరంలో స్థిరపరిచాడు. అక్కడ దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని చూసుకోవాలి. యెషయా గ్రంథం 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మనము చెవులతోటి విని ఆయన దగ్గర స్థిరంగా ఉండాలి. అంతేగాని విని ఇది మనకు కాదులే, ఇంకెవరికోలే, ఇంతమంది గుంపులో గోవింద అనుకుంటే కాదనమాట. తెలుసుకోండి. సామెతల గ్రంథం 16:20. లేట్ అయిపోతుంది, నేను చదువుతాను, ఏమనుకోబాకండి. ఎప్పుడన్నా నేను చదవలేకపోతే మీరు చదివేసేయండి అక్క, ఏమనుకోకుండా. సామెతల గ్రంథము 16:20. ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవి ఎగ్గువాడంటే ఏంటి? ఉపదేశం అంటే అసలు ఏంటి? బైబిల్ ఏదో వరకు చదువుకుంటా పోతే కాదు. యేసు ప్రభు వారి భూమి మీద ఎలాగైతే ఉపమాన రీతిగా బోధించారో మన పాస్టర్ గారికి ఆ కృపనిస్తాడు దేవుడు, ఆ సంఘాన్ని నిర్మించే పర్సన్కి. అతని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. ఆ ఉపదేశంలోనే మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. తెలుసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 2:13. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడును. నువ్వేదో పైపైన వరకు చదువుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఏమీ లేదు. ఖచ్చితంగా నేనేదో క్రైస్తవురాలని చెప్పుకొని పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద ముసుకేసి లేకపోతే పెద్ద తెల్ల చొక్కా వేసి వచ్చినంత మాత్రాన ఏం ఉండదు. బైబిల్లో ఖచ్చితంగా ఉండేది పాటిస్తేనే మనమంతా కూడా నీతిమంతులం.
సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, ఆయన బలులు కోరట్లేదు, ఆయన మాట వింటమే శ్రేష్టం అంట. ఆయన ఆజ్ఞను గైకొనటమే, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి. లేదంటే ఏదో నిన్నయా నాకు పలానా పని అయితే నేను నీకు దశంభాగం డబుల్ ఇస్తాను, త్రిబుల్ ఇస్తాను, అది ఇది మొక్కుబడులు చేసుకుంటే ఆయన తీసుకోడు. ఆయనకి మన హృదయమే కావాలి. అట్లాంటిది ఆయన మాట విని మనం మారాలి, ఆయన సాక్షిగా ఉండాలి. పొట్టేలు ఈ బలులు ఎన్ని ఏం అవసరం లేదు, ఆయన మాట వినాలి, ఆజ్ఞను గైకొనాలి. ఇప్పటిదాకా పురుషుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బైబిల్లో 2 స్త్రీలు ఉన్నారు, వారి గురించి తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17-26. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా 26వ వచనం. అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. చెప్పిన మాట వినకపోతే, లోతు అంటేనే ఒక తోపు, ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఒక పెద్ద సౌండ్ పార్టీ. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం అంతా కూడా ఆయన పిల్లలుగా, యేసుప్రభు పిల్లలుగా మనం అంగీకరించబడుతున్నాం. ఎందుకంటే ఆ లోతుకే దేవదూతలే స్వయంగా వచ్చి చెప్పాయి, వినండి, నా మాట వినండి, పారిపోండి అంటే ఆవిడకి విన్నది కానీ వెనక తిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మాట వినకపోతే మరి మనం ఎంతమంది ఎన్ని స్తంభాలుగా మారిపోతామో చూసుకోండి. అలాగే మాట విన్న స్త్రీ కూడా ఒక ఆవిడ ఉంది బైబిల్లో. చదవండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు. చాలక్క, చూడండి, లోతు అనే ఆయన ఒక పెద్ద ధనవంతుడి దగ్గర, సరే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, బాగా సౌండ్ పార్టీ, మంచి పేరుంది, బాగా డబ్బులున్నాయి, ఆస్తుంది. అంత పెద్దోళ్ళు దేవుని మాట లెక్క చేయకుండా వాళ్ళ వైఫ్ వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? గతి లేని ఒక ఆవిడ చూడండి, ఊదారంగా అమ్ముకునేదంట. జస్ట్ ముగ్గు పిండి, కుంకుమ, పసుపు ఇట్లాంటివి అమ్ముకునేది. ఒక పేదస్తురాలు దేవుడి మాట వినింది, అక్కడ దైవజనుడు మాట వినింది. వినటం వల్ల ఆమె ఇంటివారు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నారంట. మనం కూడా దేవుడి మాట వింటే మన ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా మారతారు, మన బంధువులు, మన మిత్రులు కూడా అందరూ కూడా రక్షణలోకి వస్తారు. ఫస్ట్ మనం వినాలి, ఆయన మాటను అంగీకరించాలి, మనం ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని కూడా నడిపించాలి. తెలుసుకోండి. సరే, వాళ్ళిద్దరంటే ఓకే, సరిపోయింది. కొంతమందికి చెవుడు వినపడదు, దేవుడు వారికి అసలు పెట్టలేదు, చెవులు పెట్టలేదు. మరి మన సంగతి ఏంటి? దేవుడు మనకి చెవులు పెట్టాడు, ఎందుకు పెట్టాడు? అవి ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వింటం మాత్రమే వినేసి వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుందో దాంట్లో ఉన్నట్టుగానే మనం ప్రవర్తించాలి. అట్లాగే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. అట్లాగే యెషయా గ్రంథం 45:22. బూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు చెప్తున్నాడు, బూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడు నేనే అని చెప్తున్నాడు. కానీ చాలామందికి ఆ మాటలు వినిపించవు. మనకు వినపడుతుందా? అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకురావాలి, అప్పుడే ఆ వాక్యానికి నెరవేర్పు. ప్రకటన గ్రంథము 3:13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీకు అర్థమైతే వినండి, మంచిది. అర్థం కాకపోతే మీ ఇష్టం. మన చేతులు ఎలా ఉండాలి? చేతుల గురించి మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14, 15. నీవు నీ మనసును తిన్నముగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి నువ్వు చూచి దాన్ని విడిచిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. మన చేతులు ఆయన వైపు చాపే విధంగా ఉండాలి. అప్పుడు మన ఏమైనా దుర్మార్గతలు ఉన్నా కూడా ఆయన తీసేస్తాడంట. ఆయన వైపు కాకుండా మరి నీ చేతులు ఏని వైపు చూస్తున్నాయో మరి చూసుకోండి, చాలా ప్రమాదకరం. కీర్తన గ్రంథం 24:4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే.
నిర్దోషమైన చేతులు ఉండాలంట. మన నేరం చేసినవి కాకుండా, దోషమైన చేతులు కాకుండా నిర్దోషంగా మన చేతులు ఉండాలి. మన చేతులతోటి ఎప్పుడు తప్పు చేయకూడదు, ఎప్పుడు పాపం చేయకూడదు. ఆ పాపం చేసిన చేతులు ఎత్తి ప్రార్థన చేసినా ఆయన వినడు, అది వ్యర్థమే. బైబిల్లో కొంతమంది చేతులు చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి క్రింద దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, చేతులు మోషే చెయ్యి పైకెత్తే అసలు ఇజ్రాయెల్ దేశం మొత్తమే గెలిచిందంట. ఎందుకంటే ఆయన చేతులు అంత పవిత్రంగా ఉన్నాయి. మరి పవిత్రంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. 2వ దినవృత్తాంతంలో 26, 18, 19, 20 చదవండి అక్క. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసినావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసటును కుష్ఠము గలవాడై ఉండిన గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడాను. రాజైన ఉజ్జియా తన మన్న దేవుడు చూడండి, మోషే చేయి ఎత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం యుద్ధంలో గెలిచారు. అక్కడ ఉజ్జియా పని కాదు చేతులు ఎత్తటం. అతను చెయ్యి ఎత్తాడు అయినా కూడా, ఎందుకంటే ఆ పాపపు చేతులు ఎత్తకూడదు, ఎత్తాడు. అప్పటికప్పుడే కుష్ఠరోగం వచ్చి చనిపోయాడు ఆయన. సో మన చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అందరూ అనుకుంటున్నారు ఏదేదో చేసి రావచ్చులే, ఇక్కడ ఆరాధన చేస్తుంటే చేతులు పైకెత్తి మంచిగా పాటలు పాడవచ్చులే, దేవుడు చూస్తున్నాడు కానీ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒకరోజు నా చేతులే పని చేయకుండా చూస్తాడు. అందుకని దయచేసి ఏమనుకోబాకండి, మీ చేతులు మీరు పవిత్రంగా చూసుకోండి. కొంతమందికి అసలు చేతులే లేవు, వారి సంగతి ఏంటి? మరి మనకి దేవుడు చేతులు ఇచ్చాడు, మన చేతులు ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దీన మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మన చేతులు శుభ్రం చేసుకోవాలి అంటే ఏదో ఒక వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఏదో సోప్ వేసుకొని లేకపోతే జెల్ వేసుకొని కడుక్కొని రావటం కాదు. ఆత్మీయతకి సరిపోయిన పరిశుద్ధత ఉండాలి మన చేతులకు కూడా. మన చేతులతో ఏది పడి చేసి ఇక్కడికి వచ్చి చేతులెత్తి ఆరాధనిస్తే ఆయన మహిమను పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని మన చేతులే పోయే అవకాశం ఉంటుంది. చూసుకోండి, మనకు అన్నీ ఉన్నప్పుడే. చేతులు లేవు, కుంటోలుగా ఉన్నారు. అసలు మనం ఏం చేస్తున్నాం మరి చేతులు ఉండి? విలాప వాక్యములు 2:19. నీవు లేచి రే మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకులు కొనివారు మూర్చి. మనం చేతులు ఆయన వైపు ఎత్తితేనంట మన పిల్లలు కూడా ఆయన ప్రాణాలు కాపాడతాడంట, ఆశీర్వదిస్తాడంట. మన కుటుంబం కోసం మన చేతులు ఎత్తాలి. ఎక్కడెక్కడో ఏ పనికిమాలిన పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తే ఆయన అంగీకరించడు ఆ ప్రార్థన. అందుకని మీ చేతుల్ని పవిత్రంగా ఉంచుకోండి. పాదములు ఎలా ఉండాలి? మనకు దేవుడు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తుతూ నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. దేవుడు మనకి కాళ్ళు ఇచ్చాడు, మంచి పనులు చేయటం అంటే ఏదైనా చర్చి పనో దేవుడి పనో ఏదైనా అయితే కనీసం సువార్త ప్రకటించడానికైనా సరే ఏం వెళ్దాంలే ఏం పోదాంలే అని ఉంటారు. అదే వ్యర్థమైన పనికైతే ఖచ్చితంగా పరిగెత్తి వెళ్ళిపోతాం. దేవుడు అలా చూడట్లేదు. చాలా మంచిగా మీ పాదములు ఉండాలి, మీరు సరైన నడకలో సరైన మార్గంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనం. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. మనం లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఒకసారి పిలుచుకున్నాడు, మనం పవిత్రపరచబడ్డాం. మళ్ళీ మన పాదములు పవిత్రమైన ప్లేసులకే వెళ్ళాలి కానీ అడ్డమైన చెడు తిరుగులకి వెళ్ళకూడదు. తెలుసుకోండి మరి మీరు ఎక్కడెక్కడ చెడు తిరుగు తిరుగుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అంటే మనం ఏదైనా ఒక నేరం చేయడానికైతే చాలా ఇదిగా వెళ్ళిపోతున్నాం కానీ మంచి చేయడానికి మాత్రం వెళ్ళట్లేదు. దేవుడు చూసుకోండి. బైబిల్లో కొంతమంది పాదములు మనం కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతి సర్వకాలమునకు అంటియుండును అని చెప్పగా
వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. మన పాదములు పరిగెత్తే దగ్గరికే పరిగెత్తాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. మంచి మాత్రం చెయ్యి, చెడు చేసామనుకోండి, అక్కడ గెహజీ పరిస్థితి ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. అందుకని నీ ఇష్టం వచ్చిన దగ్గర అంతా తిరిగేసి ఈ పరిశుద్ధమైన మందిరంలో నువ్వు అడుగుపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మరి దేవుడు నీకు ఏ రోగం పెడతాడో తెలుసుకో. మీకు అందరికీ ఇది వినడానికి కొద్దిగా బాధగానే ఉంటుంది. నేను వాక్యం చెప్పేంత గొప్పోడిని కాదు, నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని. అయినా కొన్ని వాక్యాలు మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను. వాక్యం అంటే చెప్పడానికి ఆ పాస్టర్ గారికి 80 సంవత్సరాలు, ఆయన అనుభవం అంతా కూడా లేదు నా వయసు. నేను ఆయన ముందు వాక్యం చెప్పేంత గొప్పనైతే కాదు, జస్ట్ మీకు రిఫరెన్స్లు చూపిస్తున్నాను. చూడండి, అపోస్తల కార్యములు 8:29-30. చూడండి, గెహజీ ఏమో ఈ లోక ఆశల కోసం పరిగెత్తాడు, కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ ఫిలిప్ ఏమో దేవుడు మాట విన్నాడు, సువార్త ప్రకటించడానికి పరిగెత్తాడు. ఆయన రథంలో యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఇంకా బాగా అర్థమవడానికి చెప్పడానికి పరిగెత్తాడు. దేవుడు మరి ఆయన ఆశీర్వదించాడు. మరి మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి. కొంతమందికి కాళ్ళే లేవు, కుంటివాళ్ళు. మరి మనకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనం కానీ కుంటోళ్ళగా ఉన్నాం అనుకో, అబ్బా ప్రభువా నాకు కానీ కాళ్ళు ఉంటే ప్రతిరోజు వెళ్ళి నేను స్వార్థను ప్రకటిస్తానయ్యా అని చెప్పుకుంటాం. మరి మనకి దేవుడు కాళ్ళు ఇచ్చాడు, మరి ఇంతవరకు ఎంతమంది నడిపించాం మనం ఇక్కడికి? తెలుసుకోండి. అన్నీ ఉన్నప్పుడు మనం ఏమీ చెయ్యం. ఏదో ఒక రోగమో ఏదో ఒక వ్యాధో వచ్చిన తర్వాత చాలా బాధపడతాం. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడేమో తెలుసుకోండి. దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు కదా, మన పాదములు ఎలా ఉండాలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 119, 101 వచనం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. మీలో ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను దేవుడిని నమ్ముకున్నాను, నా పాదములు ఎక్కడా దుష్ట మార్గంలో ఎందుకు తిరగదు, నేను ఓన్లీ పరిశుద్ధమైన మార్గంలోనే తిరుగుతానని మీరు చెప్పుకోగలరా? చూసుకోండి. యోబు గ్రంథము 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించెను. మనకి దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, జాబులు ఇచ్చాడు, బిజినెస్లు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. కానీ యోబుకి ఉన్నవి మొత్తం తీసిపడేశాడు. అయినా కూడా ఆయన పాదములు సరిగ్గానే తిరిగాయంట. మరి మన ఎలా తిరుగుతున్నాయి? మన పాదములు ఎటు ప్రయాణిస్తున్నాయి తెలుసుకోండి. ఆయన చెప్తున్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. మరి మనం కూడా దేవుడితో విడువక నడుస్తున్నామా, లేదంటే ఇంకెటు తిరుగుతున్నాయి తెలుసుకోండి. సరే, అంతవరకు అయిపోయింది. మన హృదయం ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయమును పోషించుకుంటారు. మనమంట భూమి మీద సుఖంగా రాజభోగం అనుభవించామంట. భోగాసక్తులు అంటే అదే. మరి చాలామంది పేదవాళ్ళు తినడానికి కూడా లేదు, కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ ఇచ్చాడు. దేనికి తెలుసుకోవాలి. రోమీలికి రాసిన పత్రిక 2:5. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. హెబ్రీలికి రాసిన పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో చూసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడననుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలామంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి రాగానే అయ్యగారు బాగున్నాము, మా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా దేవుడు చూపిన కృపను బట్టి ఇలా నడుస్తున్నాను, అలా నడుస్తున్నాను, అన్ని కబుర్లు చెప్తాం. కానీ మనకి యథార్థమైన హృదయం ఉందా లేదా చూసుకోండి. మన పాదాలు కూడా అట్లాగే ఉండాలి, మన హృదయం కూడా అలాగే ఉండాలి. కొంతమంది హృదయాలు బైబిల్ ఎలా ఉన్నాయో చూద్దాం. 1 రాజులు 11వ అధ్యాయం 4, 10, 11. నీవు ఇతర దేవతలకు వెంబడింపవలదని అతని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గాయకొనక యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదని. చాలు. ఈ సొలొమోను రాజు అనే వ్యక్తి ఈ భూమి మీదనే ఆయనకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆయన హృదయాన్ని ఆయన కంట్రోల్లో చేసుకోలేకపోయాడు. ఆయన భార్యలు చెప్పిన మాట విని విగ్రహాలకు పూజలు చేశాడు. దేవుడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి మన హృదయాన్ని మనం ఎలా పెట్టుకోవాలి? ఆయనే గ్రంథాలు రాశాడు, ఆయనకంటేనే దేవుడు ఇష్టం, చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, చాలా తెలివి కలవాడు,
చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి హృదయం ఆయన కంట్రోల్ లేక ఆయన భార్య చెప్పిన మాటలు విని పాపంలో పడిపోయాడు. మనం మరి ఎవరు చెప్పిన మాటలు విని పాపంలో పడిపోతున్నాం? మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేకపోతే ఇంకొక దేవత ఎవరన్నా ఉన్నారా తెలుసుకోవాలి. లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాను. మరియా ఆమె హృదయంలో అవన్నీ కూడా భద్రం చేసుకుందంట. ఆ హృదయంలో అవన్నీ భద్రం చేసుకోవటం వల్ల ఈ ప్రపంచానికే ఒక పరిశుద్ధుని ఇచ్చింది. ఆయన పుట్టడం వల్లే మన పాపములన్నీ పోయాయని మనం నమ్ముతాం. అంటే ఏది కేవలం మరియా ఆమె హృదయాన్ని భద్రం చేసుకుంది కాబట్టి యేసుప్రభువారు ఈ లోకంలో పుట్టారు. అది మనం గ్రహించాలి. చూడండి, సొలొమోను అంత పెద్ద రాజు అయినా సరే ఆయన హృదయం సరిగ్గా లేకపోతే విగ్రహాల వైపు వెళ్ళిపోయాడు. మరియా భద్రం చేసుకుంది కాబట్టి ఒక లోకరక్షకుని తీసుకొచ్చింది. లూకా సువార్త 19:5-6. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని. 9వ వచనం. అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన హృదయంలో స్వీకరించాడు, ఆయన హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఆ మాటని జక్కయ్యకి చెప్పింది ఒక్కసారే. ఆ చెప్పిన దాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది, ఆయనకి రక్షణ వచ్చింది. హృదయం అనేది చాలా పవిత్రమైనది అన్నిట్లో కూడా మన బాడీలో. దాన్ని ఎప్పుడు కూడా మనం నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. హృదయం ఎలా ఉండాలి అంటే 4వ అధ్యాయం 23 సామెతలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. దేవుడు హెచ్చరిస్తున్నాడు. 1 యోహాను 3:20. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మనం ఎక్కడ కానీ తప్పు చేయకుండా ఉంటే దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఆయన ఎదురుగా నిలబడవచ్చు, మనం ప్రార్థించవచ్చు. ఏది ప్రార్థిస్తే అది అవుతుంది, ఎందుకంటే మన హృదయం కరెక్ట్గా ఉంది కాబట్టి. కానీ ఎవరికి కరెక్ట్గా ఉంది? ఎవరు నా దగ్గర ఇప్పుడు తప్పు లేదు, నా హృదయంలో ఏం లేదు, ఓన్లీ యేసుప్రభు ఒక్కడే ఉన్నాడని ఎవరు చెప్పగలరు? ఒకసారి మీరే ప్రశ్న వేసుకోండి. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయం శుద్ధిగా ఉంటేనే మనం దేవుని చూడగలం, లేకపోతే మన బ్రతుకులన్నీ కూడా నరకం వైపు బాటే. తెలుసుకోండి. సరే, అంతా అయిపోయింది. జనరల్గా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మనమంతా నోటిని కాపాడుకుంటున్నాము, కంటిని కాపాడుకుంటున్నాము, హృదయాన్ని కాపాడుకుంటున్నాము, చెవులను కాపాడుకుంటున్నాము, చేతులు కాళ్ళని కాపాడుకుంటున్నాం. కాపాడుకుంటే మాత్రమే మనం భక్తులం. ఒకవేళ వాటిని కాపాడుకోలేకపోతే మనం భక్తిహీనులం. భక్తిహీనులను ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశనం దినమునకు ఆయన భక్తిలను కలగజేసెను. చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఈ మైక్ ఉంది మాట్లాడటానికి, ఈ పోడియం ఉంది నిలబడటానికి, టీవీ ఉంది చూసుకోవటానికి, మంచినీళ్ళు ఉన్నాయి తాగటానికి, బిల్డింగ్ ఉంది మనమంతా కూర్చొని ఆరాధించుకోవటానికి. కానీ భక్తిహీనులంట ఆయన నాశన దినంలో వేయటానికే తయారు చేశాడంట. మనమంతా అనుకుంటాం కదా, నరకం ఉంది పరలోకం ఉంది, నరకం ఉంది పరలోకం ఉందని. నరకంలో ఉండేది ఎవరో అన్యులు కాదు, భక్తిహీనులు ఎవరైతే వాళ్ళనే వేస్తాడు. ఆయనే తయారు చేశాడంట. మరి ఇంత బ్రతుకు బతికి ఆయన పోలిక చొప్పున ఆయన రూపాన్ని నీకు ఇచ్చి ఆయన నీకోసం ఈ భూమి మీదకి వచ్చి కొట్టించుకొని తన్నించుకొని ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేస్తే, ఇంతమంది దేవీ దేవతలంతా ఉంటే కూడా ఎవరు 3వ రోజున లేవలేకపోతే ఆయనే పునరుద్ధానుడై లేచి మళ్ళీ వస్తాను, మీరంతా కూడా అందరికీ సువార్త ప్రకటించండి, మీ హృదయాన్ని మంచిగా ఉంచుకోండి అని చెప్పిపోతే, నువ్వు భక్తిహీనతగా ఉంటే నేను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. అవకాశం ఇస్తున్నాడు. భక్తిహీనులు కూడా ఆయనే తయారు చేశాడు. నరకంలో వేయటానికి కూడా ఆయనే తయారు చేశాడు. పరలోకంలో చేర్చుకోవడానికి కూడా ఆయనే తయారు చేశాడు. నువ్వు భక్తురాలువా, భక్తుడువా, లేదా భక్తిహీనురాలువా, భక్తిహీనుడువా తెలుసుకోండి. నీకు భక్తిహీనత ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని వాక్యాలు విని ఎంత కానుక ఇచ్చినా, దశంభాగం కాదు 20% ఇచ్చినా 100% ఇచ్చినా వేస్టే. నువ్వు భక్తిహీనతలోనే ఉంటే వేస్ట్. మార్చుకోండి, భక్తుడిగా తయారవ్వండి. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, లేదంటే మీ విరోధి అయిన అపవాది సాదాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అటు ఇటు. మనం మాత్రమే దేవుడిని నమ్ముకుంటే కాదు, సాతానుగాడు పొంచి ఉన్నాడు. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కులమోళ్ళు కావచ్చు, మన బజారోళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ నరకానికి తీసుకెళ్ళడానికి వాడు రెడీగా పొంచి తిరుగుతున్నాడు అటు ఇటు. కానీ మనం భక్తులం కదా, మనం ఏం చేయాలి? దేవుడి మాటలు చెప్పి సువార్తను ప్రకటించి వాళ్ళ మందిరానికి తీసుకురావాలి. ఇది చివరి అవకాశం.
మనం చనిపోయిన తర్వాత అయ్యా ప్రభా వాళ్ళు మా అన్నయ్య మా అమ్మ మా నాన్న లేకపోతే మా చుట్టాలు మా ఫ్రెండ్స్ వాళ్ళ నరకంలో వేయొద్దు ప్రభా కాపాడంటే కాపాడ్డు ఆయన. ఇక్కడే నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు వాళ్ళని చేతులు పట్టుకొని బ్రతుకులు ఆడతావా, గడ్డం పట్టుకొని బ్రతుకులు ఆడతావా, ఇంకా ఏదో బుజ్జగిస్తావా, అవసరమైతే కాళ్ళు పట్టుకో. ఇక్కడ మాత్రమే అవకాశం. ఒకసారి చనిపోయిన తర్వాత నరకంలో ఆత్మ కాలిపోతుంటే దేవుడు నువ్వు భక్తురాలివి భక్తిహీనుడు అని చూడడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు తెలిసిన వ్యక్తి అతను ఎందుకు మారు మనసు పొందలేదు, అతను నువ్వు ఎందుకు దేవుడి గురించి చెప్పలేదు, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. మన ఇంటి పక్కనోడు చనిపోయినా, మన ఇంటి ఎదురుగోడు చనిపోయినా, మన కులమోడు చనిపోయినా, మన ఊరోడు చచ్చిపోయినా మనమే లెక్క దానికి చెప్పాలి. మనమే బాధ్యులం. ఎందుకంటే ఆయన మనకు చాలా అవకాశం ఇచ్చాడు. మీరు బాగా గమనించండి. నాకు కూడా కరోనా వచ్చింది. నేను కూడా ప్రభా నన్ను బ్రతికించు ప్రభా, చాలా సీరియస్ అయిపోయింది. ప్రభా నన్ను బ్రతికించి నీ సేవే చేస్తానని చెప్పా. నేను సేవ చేస్తానని చెప్పాను కానీ చేయలేకపోయా. దేవుడు అందుకే నాకు ఉన్నది మొత్తం సమస్తాన్ని తీసేసాడు. కాదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అది మనం ఏదో చిన్న జరగంగానే ప్రభా నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నాకు అది పోయింది ఇది పోయింది, కొంతమంది నిద్రపోతున్నారులేండి, నాకు అది పోయింది ఇది పోయింది అని మనం చాలా ఫీల్ అవుతాం. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకున్నవన్నీ పోయినవి, చెడ్డ పేరు అయిపోయింది. నేను ఎవరినైతే ఇష్టపడ్డానో, ఏదైతే ఇష్టపడ్డానో దాన్ని తీసి పడేశాడు. కానీ ఎందుకు చేయాలి దేవుడి పని? నేను ఎందుకు చేయాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన దగ్గర డబ్బులు ఉన్న రోజులు అన్నీ ప్రేమించేవాళ్లే, కానీ మన దగ్గర ఏమీ లేకపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోయేవాళ్లే. ఎగ్జాంపుల్ నేను ఏదైతే ప్రేమించానో దాన్ని మొత్తాన్ని తీసి పడేశాడు. నాకు కారు అంటే చాలా ఇష్టం. దేవుడు ఆ కారు మంచిగా మిగిలిచ్చాడు. దాన్ని కూడా ఈ మధ్య రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. ఒక చిన్న పొరపాటు, పోతుంటే జస్ట్ ఒక ఆటో గుద్దింది. అది పోతే ఒక 30,000 తోటి అయిపోయేది, వెళ్ళిపోయేవాళ్ళం. వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు. వాడి సంగతి చూడాలనేది నాకు బాగా మైండ్లో పడింది. దేవుడు చెప్పాడు, నిన్ను వరే నీ పొరుగు అని ప్రేమించు, ఎదురువాడికి క్షమాపణ, వాడిని క్షమించమని చెప్పాడు. నేను క్షమించకుండా ఏదో ఎరగదిద్దామని వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోతుంటే ట్రాక్టర్లతో మట్టి తోలుతా ఉన్నారు. ఒక రాయి ట్రాక్టర్లో నుంచి కింద పడింది. వేసి గుద్దితే కింద సంపు పగిలిపోయి ఆయిల్ అంతా పోయినప్పుడు సిగ్నల్ వచ్చినప్పుడు నేను ఆపాలి. ఆపకుండా వాడిని పట్టుకుంటాను. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తే ఇంజిన్ మొత్తం స్ట్రక్ అయిపోయి ఇంజిన్ మొత్తం లోపల క్రష్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, కొత్త ఇంజిన్ అయితే 7 లక్షలు, పాత అయితే 4.5 లక్ష. తప్పేదేముంది, నా దగ్గర మిగిలింది అదే, చేపించుకుంటున్నాను, అయిపోయింది. చూడండి, ఒక చిన్న పొరపాటు. అయినా ఎందుకు చేయాలి? దేవుడు నాకు బాగా కారు నచ్చింది, నా సోక్కు తిరగటం కాదు, దేవుడి పనిలో వాడబడుతుంది. అది కూడా తీసిస్తాడు. అయినా ఆగిందా ఏమన్నా సువార్త? ఆగట్లేదు. సండే ఎవరు పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇట్లా చెయ్యాలి అని మన మనసులో ఉంటే ఏదైనా చేయొచ్చు. మీరందరూ తెలుసు, క్రైస్తవుల మీద సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి కేసు వేశారు. క్రైస్తవులంతా ప్రచారాలు చేస్తూ ఉంటారు, మా దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని చెప్తా ఉంటారు, వీళ్ళ మీద కేసులు వేయాలని చెప్పి వేసేశారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా నువ్వు శత్రువుని కూడా మిత్రునిగా తయారు చేస్తావు కదా, మరి ఇట్లా ఫేక్ న్యూస్ వస్తుంది. నేనైతే మన మీద ఎవరు కేసు వేసారో నేను ఆయనతోటే మాట్లాడాలని ప్రార్థన చేసుకుని ఢిల్లీకి వెళ్తే ఒకరోజు సుప్రీంకోర్టు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అతని పేరు. పోతే ఆయన, సార్ నమస్తే సార్, నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మీరు క్రైస్తవుల మీద కేసు వేశారు కదా అని అడిగాను. నేను క్రైస్తవుని తెలియదు దానికి. అవునా వేసామో, వాళ్ళంతా దొంగలు, మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీరు చదివించండి పిల్లల్ని, స్కూల్లో ఫీజులు బుక్స్ మేమే ఇస్తాం, హాస్పిటల్కి ఏదైనా బాగోలేదు తీసుకురండి, మందులన్నీ ఫ్రీగానే ఇస్తాం, ట్రీట్మెంట్కి మేమే డబ్బులు కడతామని అందరినీ భ్రమపరిచి తీసుకొస్తూ ఉంటారు, అందుకని కేసు వేసామన్నాడు. వాళ్ళంతా ఒక మతపరమైన చర్యలు చేస్తూ ఉంటారు, అందుకని కేసు వేసామన్నాడు. నేను చెప్పాను, సార్ క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు, ఒక మంచి మార్గం అని చెప్పాను. అంటే ఆయనకి తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏదో మా పాస్టర్ గారి దగ్గర ఉన్నాను అమెరికా ఆయన దగ్గర, కొంచెం నాకు ఇంగ్లీష్ ఎక్కువ చెప్తే ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక మీడియా ముందు నన్ను కౌగిలించుకున్న 2 నిమిషాలు. అంటే ఆయనకి కూడా సువార్త చెప్పేంత భాగ్యం వచ్చింది. వీడియో పెట్టాను, మీరంతా చూడండి, గాడ్స్ వే మిషన్ అనే ఛానల్లో ఉంటుంది. ఈ ఇండియాలో ఉండే ఏ క్రైస్తవుడు ఆయనతోటి మాట్లాడడానికి డేర్ చేయాల. నేను పోయి సువార్త చెప్పి వీడియో పెట్టాను. ప్రతిసారి ఆయన నెంబర్ కూడా ఇచ్చాడు. ఎప్పుడన్నా సార్ హియరింగ్ డేట్ ఎప్పుడుందంటే వాళ్ళ పిఏ మెసేజ్ పెడతాడు. చూడండి, ఎక్కడ ఒక సుప్రీంకోర్టులో క్రైస్తవులందరి మీద వేసిన మత మార్పిడి కేసు. అంటే మనకు చెయ్యాలి అని ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా చెప్పిస్తాడు. ఆయన పని నా పని కాదు కదా. ఇట్లా మనం ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 24:14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. ఎవడి పాటుకు వాడే ఇంట్లో ఉంటాడు, లేదంటే ఒక చిన్న షెడ్ వేసుకుంటాడు, నేను పాస్టర్ అని చెప్పుకొని ఆడుంటారు. ఎవరికి వాళ్ళే మంచిగా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఒక మంచి చీర లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని చర్చికి వస్తారు, చిల్లర మారుస్తారు, కానుకలు వేస్తారు, నేను క్రిస్టియన్లే అని అనుకుంటారు. ఆయనేమో సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించిన తర్వాతే అంతము వచ్చును, అప్పటిదాకా నేను రాను అంటున్నాడు. మనకేమో లెక్కలేదు, ఇంకా వస్తాడు, ప్రభు వస్తాడు, 2 రాకుల్లో మనంతా వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. అది భ్రమలో ఉన్నాం. ఆయన రాడు, సువార్త మొత్తానికి ప్రకటించబడాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఆయనకి ప్రతి భాషలో వాళ్ళు కావాలంట, ప్రతి కులంలో వాళ్ళు కావాలంట, ప్రతి గోత్రంలో వాళ్ళు కావాలంట, ప్రతి మతంలో వాళ్ళు కావాలంట, ప్రతి దేశముడు కావాలంట. మనమేమో ఓన్లీ క్రైస్తవులు అని చెప్పుకుంటాం, ఇక్కడికి వచ్చి చప్పట్లు కొడతాం, చిల్లర మార్చి వెళ్ళిపోతున్నాం కానుకలేసి. మరి దేవుడి గురించి ఎవరు చెప్పాలి? ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఆ పక్క లైన్లో ఇంకో చర్చ్ ఉంటుంది, అక్కడ ఇంకో చర్చ్ ఉంటుంది.
నేను మొన్న ఇట్లా నేను చేసే సువార్త కాదు, చాలామంది మిషనరీస్ ఉన్నారు, చాలామంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నార్త్ ఇండియాలో చంపేస్తున్నారని నా కారు వేసుకుని బయలుదేరా. ఫస్ట్ ఏమో ఒరిస్సా వెళ్ళి గ్రామ్ సైన్స్ గారి దగ్గర కారులో పెట్టి కాలబెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని తెలుసుకున్నాను. ఆ తర్వాత విలియం కేరీ దగ్గరికి వెళ్ళాను, కొన్ని తెలుసుకున్నాను. మదర్ తెరిసా దగ్గరికి వెళ్ళాను, కొన్ని తెలుసుకున్నాను. అటు నుంచి జార్ఖండ్ మీదుగా బీహార్ వెళ్ళాను, కొన్ని తెలుసుకున్నాను. అక్కడి నుంచి వారణాసి వెళ్ళాను. ఆ తర్వాత ఉత్తరాఖండ్ వెళ్ళాను, రిషికేశు, అక్కడంతా కూడా శాతబడులు ఎలా చేస్తారు, బ్లాక్ మ్యాజిక్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాను. అక్కడ కూడా పాపం మిషనరీస్ కొంతమంది సీక్రెట్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి హర్యానా వెళ్ళాను, హర్యానా తర్వాత పంజాబ్ వెళ్ళాను. సాధు సుందర్ సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భోజనం చేశాను, అక్కడ వాళ్ళతో ప్రార్థన చేసుకున్నాను, అనేక విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను అమృత్సర్ వెళ్ళాను. అసలు గోల్డెన్ టెంపుల్లో ఏముంది, సర్దార్లంతా ఏం చేస్తారంటే అక్కడ చూసి నేను షాక్ అయిపోయాను. అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళు ఏంటి, సర్దార్ సింగులు ఏమేమి పనులు చేయాలి, ఏమేమి చేయకూడదు. ఎవడైనా ఆ తలకి పాగా కట్టుకుని ఎవడైనా సిగరెట్ తాగితే చెప్పు తీసుకుని కొట్టి వాడిని అప్పుడే గుండు చేపిస్తారు. అదే క్రైస్తవులు కానీ బయట సిగరెట్లు మందులు తాగుతుంటే ఆ పని కానీ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను నేనైతే. అసలు సిగ్గు లేదు. మనమే సిగరెట్లు తాగుతాం, బీడీలు తాగుతాం, అబద్ధాలు ఆడతాం, మందు తాగుతాం, వ్యభిచారం చేస్తాం, క్రైస్తవులని చెప్పుకుంటాం. ఎన్ని రోజులు ఈ నామకార్థ బ్రతుకు? దేవుడు ఈరోజు నీ ప్రాణం అడిగితే ఏంటి పరిస్థితి? సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, సెల్ ఫోన్లో అనవసరమైనవి చూస్తాం, కానీ దేవుడి మాటలు మాత్రం వినం. దేవుడి కోసం బ్రతకం, ఒక్కడికి సువార్త చెప్పం. ఆయనేమో అంతం ఇప్పుడే రాదు, అందరికి సువార్త ప్రకటించిన తర్వాతే వస్తుంది అంటాడు. ప్రకటన గ్రంథంలోనేమో ప్రతి జాతోడు, ప్రతి భాషోడు, ప్రతి కులముడు అందరు కావాలంటారు. ఇక్కడేమో చర్చిలు పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి ఆ జమ్మూ నుంచి కూడా కాశ్మీర్ వరకు ఒక చర్చ్ లేదండి, 200 కిలోమీటర్లు అక్కడ ఒక చర్చ్ ఉంది. అక్కడి నుంచి లే లడాక్ 450 కిలోమీటర్లు. సాధు సుందర్ సింగ్ గారు లాస్ట్గా దర్శించి చర్చ్ అది ఒకటే లే లడాక్లో. అక్కడికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ మనాలి వచ్చే వరకు కూడా 490-500 కిలోమీటర్లు ఒక చర్చ్ లేదు. అంటే ఇంచుమించు 1100 కిలోమీటర్లకు ఒక చర్చ్ ఉంది మధ్యలో. అక్కడల్లా వెళ్ళి ఎవడు సువార్త చెప్పాలి? నాకేమో సరిగ్గా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. పోయి ఇదిగో ఈసా మసీక బైబిల్ పడావు అంటే ఈసా మసీ కోనోబాయ్ అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అసలు దేవుడే తెలియదు. ఆయనేమో అందరికి తెలిసిన తర్వాతే వస్తానంటున్నాడు. మరి ఈ బాధ్యత ఎవరిది? నాదా, మీ పాస్టర్ గారిదా, లేకపోతే మీ పాస్టర్ గారి పిల్లలదా, మీ చర్చిదేనా? మరి మీరంతా ఏం చేస్తున్నారు? దేవుడు మీకు ఎందుకు మంచి భర్తని, మంచి భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, మీకు జాబులను ఇచ్చాడు, బిజినెస్లు ఇచ్చాడు. దేనికి? ఏం చేయడానికి? మీ పనులు మాత్రమే మీరు చూసుకుంటారు. ఆ తర్వాత చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతారా? తెలుసుకోండి. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మత్తయి సువార్త 22:37, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది ఆయన ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ. ఒకటి అదిగో అదే దేవుడు ఆత్మ కనుక సత్యంతో, ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతకాలి, ఆరాధించాలి. రెండోది మాత్రం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? ఎంతమందికి సువార్తను మీరు చెప్పారు ప్రేమించి వాళ్ళని? మీ చుట్టాలలో ఎవరు ఇంక లేరా దేవుడు నమ్ముకున్న వాళ్ళు? మీ ఊర్లో వాళ్ళు ఇంకెవరు లేరా? మీ ఇంట్లో వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్నారా? మరి దేవుడికి లెక్క ఎందుకు చెప్తారు? ఈరోజు చనిపోతే రేపటికి 2. మనోళ్ళే అక్కడ అంతా మొత్తం రెడీ చేస్తారు, పెట్టే గిట్టే మొత్తం. ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, వారం రోజులు గుర్తుపెట్టుకుంటారు, 15 రోజులకో నెల రోజులకో జ్ఞాపకార్థం కొడుకు పెడతారు. ఆ తర్వాత సంవత్సరం అయిన తర్వాత మన ఫోటో గోడకేస్తారు. ఇంకంతేనా జీవితం? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోతే అరే, కాలు లేనోడు ముడ్డుతో దేక్కుంటా సువార్త ప్రకటిస్తున్నాడు. చేతులు లేనోడు మెడలో సంచేసుకుని సువార్త పత్రికలు తీసుకోమని చెప్తున్నాడు. కళ్ళు లేనోళ్ళు అద్భుతంగా వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. అన్నీ ఉండి మనం చేసేది ఏంటి? తెలుసుకోండి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఇట్లా మాట్లాడితేనేమో పాస్టర్లు కూడా నచ్చదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మన పాస్టర్ కదలేండి, కొంతమంది పాస్టర్లకి మాట్లాడకపోతేనేమో ఏమి లేదు, గట్టిగా గద్దిస్తేనేమో మీరు చర్చికి రారు, చర్చికి అయిపోతేనేమో కానుకలు రావు, కానుకలు లేకపోతేనేమో పాస్టర్లు బతకలేరు. మీ పాస్టర్లు కాదండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు జాబులు చేసుకుంటున్నారు, మీ మీద అసలు డిపెండ్ అవ్వట్లేదు. అందుకే నేను ఈ చర్చికి వచ్చా. తెలుసుకోండి. మీరు ఉదయం సరిగ్గా లేకుండా మీ కానుకలు ఎవరికి కావాలి? దేవుడు నిన్ను ఎందుకు బ్రతికిచ్చాడు? కనీసం ఒక్క మనిషికైనా సువార్త చెప్పాలి కదా. మనకు సిగ్గుండాలి కదా అసలు చెప్పుకోవడానికి. నేను క్రైస్తవురాలని చెప్పుకోవడానికి. ఎంతమందిని తీసుకొచ్చారు మీరు దేవుడి సన్నిధికి? మీరందరూ కనీసం ఒక 200 మంది ఉంటారు. వారానికి 200 మంది పెరుగుతారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చ్ ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాత్రమే ఉన్నారు? అంటే మీ కులం వాళ్ళకైనా దేవుడికి, వేరే ఒక వాళ్ళకి దేవుడు కాదా? వేరే భాష వాళ్ళకి దేవుడు కాదా? వేరే ఊరు వాళ్ళకి దేవుడు కాదా? మరి ఏది మీరు చేసింది ఏది? దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడో చూసుకోండి. మనమంతా ఎందుకు వేరే వాళ్ళని ప్రేమించాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఎందుకు ప్రేమించాలి? యూదా పత్రిక 1:23, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించుడి. మనమందరం బిల్డింగ్లు కట్టుకున్నాం, ఏసీలు పెట్టుకున్నాం, ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఎదురుగా గుడిసి కాలిపోతుంది. దానికంటే ఇంకా డేంజర్ దేవుడు నమ్మనోడు. వాడిని ఎవడు రక్షించాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించమని చెప్తున్నాడు. మీరు ఎంతమందిని రక్షించారు? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారా మీరు? సిగ్గుందా? బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందా? ఇచ్చాడు దేవుడు. దేనికి ఇచ్చాడు? ఒక్క ఆత్మను కూడా తీసుకురాలేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ.
నీకు చిన్న శ్రమ వస్తేనే ఏదో పెద్ద కృంగిపోతున్నావు. నా శ్రమలు ఎవడో చెప్పుకోవాలి, నేను ఇంకా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నానంటే ఆయన నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, నేను అందుకని సువార్తను ప్రకటిస్తున్నాను. మరి మీకోసం ఏం పెట్టలేదా దేవుడు? నా ఒకటి కోసమే పెట్టాడా? మరి మీకు ఎందుకు సిగ్గనిపించట్లేదా? ఎన్ని సంవత్సరాలు వచ్చాయి మీకు? వెంట్రుకలు కూడా నడిచిపోయినాయి, పెద్దోళ్ళు అయిపోయారు, కనీసం మీ పిల్లలే మీకు సరిగ్గా ఉండరు. ఎందుకు? మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోలేరా? పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అందరి పిల్లలు నాలాగే తయారవుతారు. దయచేసి యూత్ అందరికీ చెప్తున్నాను, దయచేసి మీ యవ్వన జీవితాన్ని కాపాడుకోండి, నాలాగా అరవాకండి. మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ పాస్టర్ గారి మాట వినండి, అన్నిటికంటే ముందుగా దేవుడికి లోబడండి. ఇది నేను ఇచ్చే సాక్ష్యం. ఎగ్జాంపుల్ నా లైఫే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమన్నప్పుడు వెళ్ళుంటే, చిన్నప్పుడు అన్ని చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉంటే నేను కూడా మీలాగే వచ్చి నమ్మకంగా కూర్చునేవాడిని. కొన్ని రోడ్ల మీద పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవాల్సిన పని లేదు. అయినను భారం ఉంది నాకు, కసిగా చేస్తాను అనమాట. ఎవరు చేయలేని సేవ చేయాలి, వాళ్ళ కసి అనమాట. బాల్ని ఎంత కిందకి కొడితే అంత పైకి వెళ్ళిపోతా ఉంటుంది అంటే నా జీవితంలో అదే. నా జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినా నేను ప్రభువుని ఒకటే అడుగుతా, ప్రభు ఇంకేం లేవా నష్టాలు, కానీ ఇంకా ఏదైనా పెట్టు, నేను రెడీ. సువార్త మీరు చదువుతారు తొందరలో పేపర్లో, న్యూస్లో. నేను ఈ మాట చెప్పకూడదు, చెప్తున్నా. ఏదో ఒక రోజు మీరు పేపర్లో చదువుతారు, పలానా మల్లికార్జునరావు అనే వ్యక్తి సువార్త నిమిత్తం చంపబడ్డాడు. మీరందరూ చెప్పుకోండి. ఏమని చెప్పుకుంటారు తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 2 సార్లు పాదయాత్ర చేశాడంట, నడుచుకుంటా అంత సువార్త చెప్పాడంట. ఎవరో ఇంకొక ఆయన సైకిల్ మీద తిరిగి ఎక్కడ బండ కనపడితే అక్కడ దేవుడు వాక్యాలు రాశాడంట. పురుషోత్తం చౌదరి గారు విజయనగరం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి వరకు కూడా పాదయాత్ర చేసుకుంటా మొత్తం పిచ్చోడైపోయి గడ్డం పెంచుకొని ఆకలి అయితే భోజనానికి వెళ్తే వాళ్ళ ఇంటికి పులిహార పేడ మీద పెట్టిందంట వాళ్ళ ఆవిడ. అంత కఠినస్తురాలు అయినా కూడా సేవ చేశాడు. ఒక క్యాండిడేట్ ఉండేవాడు, గాడ్స్ వే మిషన్ అని కారులో తిరుగుతూ సువార్త చేసేవాడు, సాయంత్రానికి పెట్రోల్ బంక్ దగ్గర పడుకునేవాడు అని మీరంతా చరిత్రలో చదువుకుంటారు. కానీ మీరు మాత్రం చేయబాకండి, మీకు ఆ బాధ్యత లేదు. దేవుడు చూస్తాడు, ఒక్కసారి మొత్తుతాడు. నన్ను మొత్తాడు, నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. దేవుడు హెచ్చరించడానికి ఇక్కడ పంపించడం తెలుసుకోండి. ఈ లోకం శాశ్వతంగా అది. ఏం సంపాదిస్తావు? నీకు ఎన్ని కోట్లు ఉన్నా నువ్వు తినేది 3 పూట్లే కదా. అరే అడుక్కునే బిచ్చగాడు కూడా తింటుంది 3 పూట్ల తిండి. ఒక బిచ్చగాడు కూడా తింటున్నాడు, కుక్క కూడా తింటుంది 3 పూట్ల. మీరు కుక్క కంటే మంచోళ్ళే కదా. దేవుడు చెప్పాడు కదా, పక్షుల్నే పోషిస్తున్నాడు, వాటికి నోరు లేదు ఏం లేదు, మిమ్మల్ని నేను పోషించనా అని. మరి మిమ్మల్ని పోషిస్తున్నాడు, మరి మీరు చేసింది ఏంటి? దేవుడి గురించి ఎవరు చెప్పాలి? తెలుసుకోండి. టైం ఇస్తాడు, ఒకసారి ముత్తాడు. ముత్తిన తర్వాత ఏమీ రాదు, అయ్యో కుర్రో మర్రో అంటే. ఉన్నప్పుడే దేవుడి పాదాల చెంత మనం చేరాలి, అనేక మందిని చేర్చాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24, 25. అయితే నేను దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమునకు నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుటకు నేను మీ మధ్యకు సంచరించుచుంటిని. ఇది నేను చెప్పగలను. సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ, అందుకనే నేను ప్రకటిస్తున్నా. ఈ మాటలు మీకు చెప్పడానికి మీ మధ్యకు వచ్చా. నేను ఈ రకంగా సాక్ష్యం చెప్పడానికే దేవుడు నా జీవితాన్ని కొలాప్స్ చేశాడు అనుకోకూడదు. ఆయన డిజైన్ చేశాడు. ఆయన చేసిన డిజైన్ని ఎవడు తుడిపేయలేడు. ఏ టయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది. ఏ టయానికి ఎవడు చచ్చిపోవాలో వాడు చచ్చిపోతాడు. ఏ టయానికి ఎవరు రక్షణలోకి రావాలో వాళ్ళే వస్తారు. కానీ అన్నీ ఉన్నప్పుడే మనం మాత్రం ఇట్లా నిమిత్త మాత్రమై క్రైస్తవులుగా నామకార్థంగా ఉండకుండా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందినైనా మనం ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. ఈ భూమి మీద నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే. లేబర్ పని చేసేవాళ్ళు అయితే ఒక రోజుకు మహా అంటే 400 సంపాదిస్తారు. జాబ్ చేసేవాళ్ళు అయితే సరే నెలకి 1,00,000, 2 లక్షలు, 10 కోట్లు వేసుకో. ఒక్క ఆత్మను నువ్వు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగే ఎదురు సాక్షిగా పెడితే కొన్ని వేల కోట్లు మన పరలోకపు అకౌంట్లో ఉంటాయి. డబ్బుల భాషలో చెప్పాలి అంటే. అట్లాంటి సంపాదన మీరు ఎందుకు ఇక్కడ సంపాదించలేకపోతున్నారు? దేవుడే చెప్తున్నాడు, అరే బాబు నువ్వు ఇక్కడ ఏం సంపాదించుకోబాకు, ఆ లోకం కోసం సంపాదించు, ఇక్కడంతా చెదులు తుప్పు పట్టిపోద్దని. మీరేమో ఇక్కడే నాకు మంచి చీరలు ఉన్నాయా, మంచి బట్టలు ఉన్నాయా, నా పిల్లలు మంచి హాస్పిటల్కి వెళ్తున్నారా, లేకపోతే మంచి చదువులు చదువుతున్నారా, లేకపోతే ఇంకా నాకు మంచి కారు ఉందా, మంచి ఇల్లు ఉందా, పొలాలు ఉన్నాయా, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఇదే కానీ అక్కడే సంబంధించింది ఏముంది? దేవుడే చెప్తున్నాడు, అందరూ తన సొంత కార్యంలో చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో ఎవరో చేయట్లేదు. ఎవరు? నేను చేయాలా, పాస్టర్ గారు చేయాలా, వాళ్ళ ఫ్యామిలీ చేయాలా? మీరు ఎందుకు చేయరు? తెలుసుకోండి. యెషయా గ్రంథము 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు ఆయన చేతులు చాపి రెడీగా ఉన్నాడు. ఎవరిని మీరు తీసుకొస్తారా వాళ్ళని కౌగిలించుకుందామని. ఎన్ని రోజులు ఆయన వెయిట్ చేపిస్తారు మీరు? ఆయన అట్లాగే నిలబడి ఎదురు చూస్తున్నాడు చేతులు చాపుకొని. మీరు ఎవరైనా తీసుకొస్తారేమో వాళ్ళని కౌగిలించుకుందామని. చూసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. మీరు కూడా సువార్త చెప్పడం వల్ల ఎంత కార్యం జరిగిందో మీరు ఒకసారి తెలుసుకోండి. ఆ రోజు నేను చనిపోయేటప్పుడు నాకు ఆ అబ్బాయి కనుక సువార్త చెప్పకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. ఈరోజు మీకు ఈ మాటలు చెప్పేవాడిని కాదు. చిన్న నష్టాలు రాగానే చాలా భయపడిపోతాం. నేను మీకు ఇంకా చెప్పడం మర్చిపోయాను. ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, రాత్రి 10 అయిపోయింది. పొద్దున్న రాపో అన్నారు. బెయిల్ తెచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చాలా చండాలంగా మాట్లాడతారు అనమాట. పోలీసుల భాష ఎట్లా ఉంటుందో మీకు తెలుసు.
ఇంత హుందాగా ఇక్కడ తెల్లచొక్క వేసుకునే మాటలు నీతిగా మాట్లాడుతున్నాం కదా, వీటికి ఆపోజిట్గా అక్కడ వినాలి, మనం మాట్లాడడానికి ఏం ఉండదు. వెళ్ళిన తర్వాత సరే బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అది ఆ గ్రీన్ కలర్ షర్ట్ అతను అక్కడ ఫోటో తీస్తున్నాడు. ఆయన పరిచయం అయ్యాడు. అన్న నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మీరు గాడ్స్ వే మిషన్ కదా అంటే అవునన్నా అన్నాను. ఏంటి ఇటు వచ్చావు అంటే ఇది సమస్య నాదని చెప్పేసి ఆయన పాపం బాధపడి ప్రార్థన చేసుకున్నాం. ఓకే మంచిగానే ఉన్నాం, అప్పటి నుంచి కలిసే ఉన్నాం. నేను సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా మధ్యలో అడుక్కునే వాళ్ళు పేదవాళ్ళు కనపడితే వాళ్ళకి నేనే స్నానం చేయించి గుండు చేసి బట్టలు మార్చి భోజనం పెట్టి దగ్గరలో ఉండే ఆశ్రమం ఏదైనా ఉంటే అడ్రస్లో వదిలిపెట్టిపోతాను, లేదా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, ఆ పూటకి ఆకలి తీర్చి. అందరూ అంటున్నారు అన్న ఛానల్లో 2 లక్షల మంది పైపడి అయ్యారు కదా, మీరు ఒక ట్రస్ట్ పెట్టండి, మేము సాయం చేస్తాము, ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా, వాళ్ళ జీవితం అంతే కాదు కదా, వాళ్ళ మంచిగా దేవుడిలోకి కూడా నడిపించచ్చు కదా అని చెప్పినప్పుడు సరే ఒక 2 ఎకరాల ల్యాండ్ కావాలని మేము ఆ అన్న తిరుగుతూ ఉన్నాం. ఆ అన్నకి వేరే ఇంకొక వాళ్ళ మామ అయినాడు, ఆయన వేసుకొని మేము ముగ్గురం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మా ఊరిలో వెంకటేశ్వర రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయితే మాకు ఇట్లా ట్రస్ట్ కావాలి అన్న, కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పించవచ్చు కదా, మేము ట్రస్ట్ కోసం సేవా భావం కలిగి చేస్తున్నాము అన్నప్పుడు సరే నేను చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు ఏం చేస్తుంటారని అడిగినప్పుడు నా పూర్తి సాక్ష్యాన్ని చెప్పి ఇదిగో నా పరిచయం ఇదని ఒక పాంప్లెట్ ఇచ్చాను. నా సాక్ష్యమిని ఆ పాంప్లెట్ని మారు మనసు పొందితే మొన్న డిసెంబర్ 25వ తేదీ విజయవాడ తీసుకెళ్లి బాప్తిస్మం ఇప్పించాను. ఆయన పేరు వెంకటేశ్వర రెడ్డి. ఆయన కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అదిగో ఆ కెమెరా తీసి అన్న పక్కనే ఉన్నాడు. ఏమనుకోకుండా ఒకసారి లేచి నుంచో అన్న. ఆయన ఒక రెడ్డి, జస్ట్ మన సాక్ష్యం విని పాంప్లెట్ చదివి బాప్తిస్మం తీసుకున్నాడు. మరి మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? మన సాక్ష్యం వినే బాప్తిస్మం తీసుకున్నాడు. నేను ఫీల్ అయ్యాను, ఏంది ప్రభు నేను ఇంకొక కేసు పెట్టించామని. ఆయన కేసు పెట్టించింది ఎందుకంటే ఈయన రక్షణ కోసం. ఆ రోజు కేసు పెట్టకపోతే నేను ఆయన కలిసేవాడిని కాదు, ఆయన కలవకపోతే మేము ల్యాండ్ కోసం వెళ్ళేవాళ్ళం కాదు, ల్యాండ్ కోసమే వెళ్ళకపోతే ఆయన పరిచయం ఉండేవాడు కాదు. ఆయన పరిచయం అయినప్పుడు నా సాక్ష్యం కానీ సరిగ్గా లేకపోతే ఆయన దేవుడు నమ్ముకొని బాప్తిస్మం తీసుకునేవాడు కాదు, ఈ రోజు మీ మధ్యలోకి వచ్చేవాడు కాదు. ఇదంతా ఒక దేవుడు చేసిన డిజైన్. ఇది చాలా గజిబిజిగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు, ఆయనలో ఉంటేనే అర్థమవుతుంది ఇది. ఏదో ఒక బాధ వచ్చినగానే అబ్బా ప్రభా నా బ్రతికింతేనా అనుకుంటాం మనం. దాని వెనకాల, ఆ కీడు వెనకాల చాలా పెద్ద మేలు ఉంది. ఇంతకంటే ఎగ్జాంపుల్స్ మీకు ఏం చెప్పమంటారు? అందుకని దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, అంతా పేరుగా తెల్ల చొక్కాలు వేసుకొని చాలా నీట్గా ఉందాగా ఉంటారు, వాళ్ళ జీవితాలు మొత్తం నల్లగా భ్రష్టు పట్టిపోయినాయి. తప్పిపోయిన కుమారులు వాళ్ళంతా దేవుడు పిల్లలే ఒకప్పుడు తప్పిపోయిన కుమారులు. దయచేసి మనకి రోజు కూలి పని చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, అడక్క తింటున్నామా, సరే 3 పూట్ల భోజనం దేవుడు పెడుతున్నాడు, ఒక్క ముగ్గురికన్నా దేవుడు సువార్త చెప్పకపోతే మనం చచ్చిపోవడం మంచిదండి. క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. పైన ఆకాశమందును కింద భూమి ఎందును భూమి కింద నీళ్ళ ఎందును ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైనా యెహోవానగు రోషము గల దేవుడును, ఆయన రోషమే మనకు కూడా ఇచ్చాడు. రోషం లేదా మీకు? సిగ్గు అనిపించట్లేదా? ఒక్కరికన్నా సువార్త చెప్పరా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. అరే నశించిపోయే వాళ్ళు ఉన్నారండి. మీ కావలి పట్టణంలో రోజు ఎంతమంది చనిపోతున్నారు? వాళ్ళందరికీ లెక్క చెప్పాల్సిన బాధ్యత ఆత్మలది ఎవరిది? ఎందుకు మీరు సువార్తను ప్రకటించట్లేదు? మీ జాబులు మీరే చూసుకుంటారు, మీ పనులు మీరే చూసుకుంటారు, మీకు సాక్ష్యం ఉండదు, మీరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, మీరే చాటుకి ఎవరైనా చూస్తారు, ఏమైనా మందేస్తారు, సిగరెట్లు తాగుతారు. ఎవరో లేనప్పుడు మీ రూమ్లో మీ సెల్ ఫోన్లో ఏం చూసుకుంటారో హిస్టరీ తీస్తే తెలుస్తుంది. అది మీకు దేవుడికి సంబంధం. ఇంకా ఎందుకు ఇలా ఈ నామకార్థ బ్రతికి ఎన్ని రోజులు? కష్టాలు వస్తాయి, రాని ఎన్ని వస్తాయి? దేవుడి కంటే ఎక్కువ వస్తాయా? ఆయన మహాదేవుడు, భూమి ఆయన పాదపీఠము. ఇక్కడికి ఆయన మానవ రూపంలో వచ్చాడు, మనలాగే బ్రతికాడు 33.5 సంవత్సరాలు. అరే మన కోసం తన్నించుకున్నాడండి, మన కోసం కొట్టించుకున్నాడు, మన కోసం ఏడ్చబడ్డాడు, మన కోసం మొత్తం దున్నించుకున్నాడు, ఆయన ప్రాణమే పెట్టాడు. నీకోసం ఎవరేం పెడతారు? కానీ దేవుడు భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు. మరి మీరు ఆయన కోసం ఏం చేస్తున్నారు? తెలుసుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పలేంటే చాలా టైం అయిపోయింది. నాకు కూడా ప్రసంగం చేసేంత గొప్పవాడిని కాదు, కానీ జస్ట్ ఏదో మీకు గుర్తు చేద్దామని ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడి మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నేను ఇంతే, నా బ్రతికి ఇంతే. మీరు కూడా నన్ను మొత్తినట్టుగా మొత్తక ముందే మీరు కూడా మారండి. మీ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళందరినీ రక్షణ మార్గంలోకి తీసుకొని రండి. ఎవరైతే మీ చుట్టాలు బంధువులు మీకు తెలిసిన వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దేవుడి దగ్గర, దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించబాకండి. ఎందుకంటే మీ పిల్లలు కూడా మీకు దక్కకపోవచ్చు. దేవుడిని ప్రేమించండి. ఆయనకి నచ్చదు, ఆయన మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకంటే ఆయన్నే ఎక్కువగా మనం ప్రేమించాలి. మన సొంత పిల్లల్ని కూడా మనం ప్రేమించుకోకూడదు. ఆయన మహిమా స్వరూపుడు, మహిమంతా ఆయనకే రావాలి. మనుషుల్ని మనం ఎవరు గనపరచకూడదు, ఎవరిని ఇష్టపడకూడదు. దేవుడి కంటే మీరు కావాలంటే చూసుకోండి, దేవుడి కంటే మీరు ఎక్కువ ఏది ప్రేమించినా సరే అవసరమైతే వాళ్ళని చంపేస్తాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అనేక మంది నశించిపోయే వాళ్ళని మందిరానికి తీసుకొని రండి, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మందిరాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబానికి, మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి వందనాలు. మీరంతా ప్రార్థన చేయండి. క్రైస్తవులు ఇలాగే ఉంటారు కదా, అదే నేను ఎందుకు నమ్ముకోవాలి, మీరంతా ప్రార్థన చేస్తున్నారు కదా, నేను ఒక్కనే చేయకపోతే ఏమైంది, ఇలా ఉంటాడు. అందుకని దయచేసి వాళ్ళకి తెలియదు, మూర్ఖులు అనమాట, మూర్ఖత్వం.
వాళ్ళకి తెలియదు అక్కడ నరకం ఉందని. చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే అంటాం. ఇక్కడ కన్ను మూస్తే అక్కడే తెరుస్తామండి. ఇక్కడ లోకంలో చాలా కనిపిస్తాయి, కానీ అక్కడ మాత్రం రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. మన వాళ్ళంతా నరకంలో కాలిపోతూ ఉంటే మనం మాత్రం ఆయన దగ్గర సుఖంగా ఆయన కుడిపార్శ్వం మీద ఆయన మహిమలో ఉండి ఏం చేయడానికి? ప్రభా, ఆయన నా తండ్రి, నా తల్లి, నా బంధువులు, నా చుట్టాలు కాలిపోతున్నారు, లాగా ఏంటి ఆయన అవకాశం లేదు. ఇక్కడే అవకాశం ఉంది. దయచేసి మీకు చెప్తున్నాను, రోజు ఒక ముగ్గురికన్నా కనీసం సువార్త ప్రకటించండి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, చాలా టైం అయిపోయింది. అయ్యా పాస్టర్ జయసుందర్రావు గారు, మీరు మంచి వ్యక్తిని పిలిపించి మమ్మల్ని బాగా తిట్టించారు, మీకు వందనాలు. ఆయన అనుభవాన్ని చెప్పారు ప్రియులారా, అందులో తప్పేమీ లేదు. తను సిగ్గు విడిచి తన యొక్క వ్యర్థ జీవితాన్ని కూడా మనకు తెలియజేశాడు. అటువంటి వ్యర్థులను కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించి రక్షించుటకు సమర్థుడు. కనుక మనము కూడా దేవుని వాక్యాన్ని తెలిసిన వారికి తెలియని వారికి కూడా అందించగలిగితే మనము ధన్యులము. ఇందులో చాలామంది ముఖాలు వాడిపోయి ఉన్నాయి. టైం ఎక్కువైపోయింది. అయ్యగారిని పిలిపించి మమ్మల్ని బాగా తిట్టించాడు లాస్ట్లో. ప్రియులారా, ఆ తిట్టులు కాదవి, ఆయన యొక్క హృదయ వేదన. చూచారా, ఎన్నో నష్టాలు అనుభవించినప్పటికీ కూడా సువార్తం ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఢిల్లీలో బీజేపీ వాళ్లకు ప్రతినిధి, ఆయన పేరు చెప్పారు, ఏం పేరండి ఇది, అశ్విని కుమార్ గారు. ఆయనతో మాట్లాడడం నేను చూశాను ప్రియులారా. ఆయన బీజేపీ వాళ్ళ పక్షంలో కేసులు వేస్తూ ఉంటాడు కోర్టులో. పాస్టర్ గారు వ్యతిరేకించి మాట్లాడినాడు కాబట్టి నేను చర్చికి పోను అనలేదు కదమ్మా. ఈరోజు పాస్టర్ గారు నా గురించి చెప్పాడు అని నేను పార్టీ కట్టలేదు. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు. మీరు చక్కగా వచ్చారు, చాలా సేపు కూర్చున్నారు. మరి ఈ రీతిగా ఎప్పుడు మీరు కూర్చుని ఉండరు, ఉద్యమ సభలు కూడా కూర్చుని ఉండరు. 2-3 ప్రసంగాలు అయినా కూడా ఇంత సమయం ఉండేది కాదు. అయినా పర్వాలేదు ప్రియులారా, ఎంతో దూరం నుంచి మనం అడిగినప్పుడు వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకొని మరి కొన్ని సత్యాలు తెలియజేసి మనకు ఆయన బయలుపరిచాడు. కనుక మీరు ఏమి ఆయాసపడకుండా మంచి హృదయంతో వెళ్ళండి. ఇక మీదట, అయ్యా పాస్టర్ గారు మీరు పిలిచేటువంటి వ్యక్తి ఎన్ని గంటలు బోధ చేస్తాడో మాకు ముందు చెప్పండి అంటారేమో మీరు. ఎన్ని గంటలు చెప్పినా దేవుని వాక్యము ప్రియులారా విలువైనది. ఆ విలువైన వాక్యాన్ని మనం ఎన్నడూ కూడా అలక్ష్యము చేయకూడదు. మన జీవితాలను కట్టేదే దేవుని వాక్యము, మనం నడిపించేదే దేవుని వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వెలుగునే ఇప్పుడు సహోదరులు మల్లికార్జున గారు ప్రకటించినారు. మతోన్మాదులు ఆయనను వెంబడిస్తున్నారు, ఆయనతో వాదాలు పెట్టుకుంటున్నారు. అయినా వాళ్ళకు తగిన రీతిగా వాక్యం తెలియజేస్తున్నాడు. పులివెందుల నుంచి కావ్యారెడ్డి అనేట ఒక ఆమె ఎత్తుకుంది, చెప్పాడు ప్రియులారా. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ వేసింది ఆమె, అమ్మ అలా తిడతావమ్మా, నన్ను తిట్టమ్మా అన్నాడు ఆయన. తిట్టడానికి కాదు సార్, దయచేసి అది తీసేయండి సార్ సెల్లో నుంచి అన్నది ఆమె. తీసేస్తానమ్మా 2 రోజులు అన్నాడు. మళ్ళీ 3వ రోజు మాట్లాడింది. చివరికి యేసే దేవుడిని నమ్మింది. స్వామి అయ్యప్పని తిట్టారు మీరు, ఆయన ఎవరికి పుట్టారండి? ఎవరికి పుట్టారు ఆయన? 2 పురుషుల కలయికకి పుట్టాడు ఆయన. ఆయన దేవుడని మీరు భావిస్తున్నారమ్మా, తప్పు అన్నాడు. వెంకటేశ్వర్ల కొరకు ప్రార్థన చేస్తే ప్రియులారా చెప్తే, అమ్మ ఆయనకి 2 భార్యలు ఇంపుడుగత్తుందమ్మా, దేవుడు ఎట్ట అవుతాడమ్మా అని చెప్పాడు ప్రియులారా. ఆమె సమ్మతించి ఇలాంటి పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. సరే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, కృపకు ఆధారుడవై ఉండి సర్వ సృష్టిగాది సంభూతుడవై ఉన్న మా రక్షక తండ్రి, మాతో పాటు మీరు మా మధ్యన సంచరించి ఉన్నారని విశ్వసించి నిన్ను స్తుతించుకొనుచూ ఉన్నాను తండ్రి. నీ బిడ్డలు ప్రేమతో సమర్పించుకున్నటువంటి కానుకలను ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి వారు వృద్ధి చెంది ఆత్మను సంపాదించేటువంటి సౌభాగ్యమును పొంది దీవెనకరముగా ఉండగలిగేటట్టు సహాయము దయచేసి
నీ దీవెనలతో వారిని నింపండని యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకును, ఆయనను ప్రేమించు వారికి వాక్యమును సాక్ష్యమును మనతో పంచుకున్నటువంటి మల్లికార్జున గారికి, వారితో వచ్చినటువంటి అనుచరులకును, వారి పరిచర్యకును సదా తోడయుండునుగాక, ఆమెన్. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శి
రక్షించుము దేవా కరుణించుము.